ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ ఓం. ఓముకు వందనాలు, ప్రణామాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం. అథ శ్రీమద్భగవద్గీత మూలము సర్వశాస్త్ర నిష్ణాత విపశ్చిద్వరేణ్య పండిత శ్రీ ముక్తిరామోపాధ్యాయ. తర్వాత నామము స్వామి ఆత్మానంద సరస్వతి గారు విరచిత భాష్యోపేతం తెలుగు అనుకృతి. వేదాంగ పారంగత దర్శన తత్వవేత్త కళా ప్రపూర్ణ శ్రీ పండిత గోపదేవ శాస్త్రి గారు విరచిత టీకా తాత్పర్య వివరణం అవతారవాద సంగీతము. ప్రకాశకులు ఆర్య సమాజం కూచిపూడి. ఈ విశుద్ధ భగవద్గీతను పూర్తి చేసుకున్నాం. మరొకసారి సారం ఏమిటో చూస్తున్నాం. ఆ క్రమంలో నిన్న మొదటి 5 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. ఈరోజు 6వ అధ్యాయము. ఎవరు 6వ అధ్యాయము? ఓం నమస్తే గురూజీ. సారం. గురూజీ, ఇక్కడ సారము సంగతి గురించి చెప్తే చాలు కదా గురూజీ? నమస్తే గురూజీ. ఇది 6వ అధ్యాయము కర్మయోగము. యజ్ఞము కొరకు కర్మ ఆవశ్యకము. దీని గురించి ఇందులో నేను కొంచెం గ్రహించింది తెలియజేస్తాను గురించి. గురూజీ, 5వ అధ్యాయమున కర్మత్యాగము సంభవం అని తెలిపారు. తెలిపినప్పుడు అది ఆ ఆసక్తిని విడిచి నిష్కామ కర్మ చేయటము ప్రేరణ ఎలా అవుతుంది? కర్మఫల త్యాగము అంత మాత్రం సులభమా అనే ప్రశ్న బయలుదేరుతుంది అన్నమాట. అప్పుడు ఒకనొక ఆవశ్యకం ఉంది. ఏమిటంటే ఫలం పూర్ణముగా త్యజించుటకు, అంటే మనం ఏదైనా చేసినప్పుడు దాని ఫలాన్ని పూర్తిగా త్యజించటానికంటే కొంచెము ఫల ప్రాప్తితో కూడిన ఫల త్యాగం కూడా చేయుట సులభమే అన్నమాట. మొత్తం వదలాలనుకున్నప్పుడు ముందుగా కొంచెం ఫలాన్ని ప్రాప్తితో ఉంచుకోవచ్చు. అట్టి త్యాగం అందువల్ల కృష్ణుడు ఏమి చెప్పుచున్నాడంటే, పూర్ణ ఫల త్యాగము నీకు అసంభవమని అనిపించినట్లయితే యజ్ఞం అనే కర్మను చేయుము. యజ్ఞము అనే కర్మ చేయుట వలన ఏమవుతుందంటే పరోపకార భావముతో, పరస్పర సహాయం భావముతో అలా యజ్ఞం చేయటం భావం. ఈ యజ్ఞం చేయటము పరమేశ్వరుడు కూడా ఈ సృష్టి ఆరంభములో తను కూడా సహయోగ యజ్ఞాన్ని సృష్టించాడు. ఏ విధముగా సహయోగం అంటే సృష్టిలో పృథివీ, జలము, అగ్ని, వాయువు, సూర్య, చంద్రాదులు దేవతలన్నీ కూడా పరస్పరం సహకారంతోనే ఈ యజ్ఞ అంటే ఈ ప్రపంచ రచనలో భాగస్వాములుగా అయి ఉన్నాయి అన్నమాట. అన్ని కలిసి చేస్తూ ఉన్నాయి. ఒకటి ఎక్కువ తక్కువ కాకుండా అన్ని కలిసి చేయుచున్నవి. మరి ఈ వ్యవహారం మూలాన్నే వేదోచితములు అంటే వేదములో చెప్పిన ఉపదేశములు వలన మనుషుడు కూడా, ఆ ఉపదేశాల వల్ల మనుష్యుడు కూడా దేవతల సహాయముతో మిళితమై ఉన్న, అంటే కలిసి ఉన్న అన్నాది పదార్థములతో కూడా ఈ దేవతల యొక్క శుద్ధిని చేయవచ్చు. ఎలా? చిన్న ప్రాణులకు మరి నిర్బల అంటే చిన్న ప్రాణులు ఉపకారం చేయుట పనిగా చేయవచ్చు. అది ఎట్లా చేయాలి అని అంటే నియమంగా చేయాలి. మరి పాపి యొగు చౌర్యము అనగరి అట్లా చేయకూడదు. పాపిగాను అంటే దొంగతనము అనర్చినట్లుగా చేయకూడదు. యజ్ఞం వలన ఏమవుతుంది? మేఘాలు వస్తున్నాయి.
మేఘాల వల్ల ఆ మరి అన్నం కూడా మేఘాల వల్ల వర్షం వస్తుంది, వర్షం వల్ల భూమి మీద పంటలు పండుతూ ఉన్నాయి. ఈ యజ్ఞ కర్మము తప్పకుండా చెయ్యాలి, ఇది యజ్ఞం అనేది. ఎందుకంటే ఈ కర్మము పూర్తిగా త్యజింపలేని మనుషులు కూడా యజ్ఞము కొరకమై కర్మ చేయొచ్చు. అంటే మనం ఏదైనా కర్మలు చేసి పూర్తిగా త్యజించలేము అనుకున్న వ్యక్తి కూడా ఈ యజ్ఞం అనేది తప్పకుండా చేయాలి. ఈ యజ్ఞము ఎలా ఉంటుందంటే ఫలాప ఆసక్తి కొంచెం కూడా లేకుండా ఈ యజ్ఞమును చేయవచ్చు. ఎలా మరి ఇందులో లగ్నం కావాలంటే దాని అందే మనసు ఉంచి లోకహిత భావనతోనే చేయాలి. ఈ భావన పూర్ణ ఫలత్యాగమునకు అధికారిగా ఉండును. ఈ యజ్ఞము కర్మ బంధము నుండి విడిపించుటకు ఒక సాధనం అవుతున్నది. ఈ యజ్ఞము పరమేశ్వరుడు పూర్వం అంటే యజ్ఞం సహయజ్ఞ ప్రజాక సృష్ట పురోవాచ ప్రజాపతి అని ఒక శ్లోకం ద్వారా దీనిలో తెలియజేశారు. అంటే ముందు పూర్వం పరమాత్మ కూడా యజ్ఞాన్ని ద్వారానే సృష్టించాడు, ఈ సృష్టిని ఆరంభములు అనే విధంగా తెలియజేశారు. మరి యజ్ఞోవై శ్రేష్టతము కర్మ అని కూడా తెలియజేశారు. మరి ఇంకా శతపథ బ్రాహ్మణులను కూడా విద్వాంసో వై దేవాహ అంటే వైదిక శబ్దమునకు యాస్క మహర్షి రాస్తూ విద్వాంసులను, జ్ఞానులను, ధార్మికులను వీరందరిని కూడా మనం వారికి సత్కారం చేయాలి. యజ్ఞం చేసినట్టు ఎలా అవుతుందంటే ఒకటి దేవ పూజ అవుతుందంటే విద్వాంసుల సత్కారం జరుగుతుంది, అన్నిటిని అంటే ఉత్తమమైన పదార్థాలను సేకరించుకోవటం అవుతుంది, తర్వాత దానం కూడా అవుతుంది. ఎలా దానం అవుతుందంటే మనం అందులో వేసిన సామాగ్రిని, నెయ్యిని వాటి ద్వారా అది సూక్ష్మ రూపముగా అవుతుంది. యజ్ఞం ద్వారా అది వాయుమండలానికి వెళుతుంది. ఆ విధంగా దానికి విరుద్ధంగా ఎలా అంటే ఒక ఏ విధంగా ఇది ఉపకారం జరుగుతుంది అని తెలుసుకోవటానికి ఒక చిన్న ఉదాహరణ. ఒక యజ్ఞంలో 2 ఎండు 3 మిరపకాయలు వేసామనుకోండి, దానివల్ల చుట్టుపక్కల ఉన్న వారందరికీ దగ్గులు, తుమ్ము వస్తుంది. ఎలా అంటే దాని ప్రభావం అలా ఉంది కనుక అగ్నిలో వేసిన సూక్ష్మ రూపమై మనం వేసినంత కూడా ప్రక్రియ జరుగుతుంది. దాని ద్వారా ఇతరులకు, పక్షులకు, మనుషులకు గాని అన్నిటికి కూడా ఉపకారము చాలా కలుగుతుంది. ఎంతవరకు ఆ ధూపము అంటే ఆ ధూమము వెళుతుందో అంతవరకు కూడా అందరికి కూడా మంచి లభిస్తుంది అన్నమాట. ఇక దానం కూడా చెయ్యాలన్నమాట. దానం కూడా దానాద్వా ద్యోతనాద్వా దీపనాద్వా అత ద్యుస్థానాదని దానం చేయుట కూడా అంటే ప్రకాశించుట, ప్రకాశం వల్ల ద్యుస్థానంలో కూడా ప్రకాశం జరుగుతుంది. ఈ విధముగా చేయటం వలన అన్నాద్భవంతి భూతాని పర్జన్యాధన్న సంభవ అంటే ఈ అన్నము ప్రతి ప్రాణికి కూడా అన్నం అంటే ఒక బియ్యంతో వండిందే కాదు, ప్రతిది కూడా ఆహారం ఏం తీసుకున్నా కూడా అన్నమే. ఆ అన్నం ఎలా ఉత్పత్తి అవుతుందంటే మేఘముల వలనే ఉత్పత్తి అవుతుంది. మేఘాలు ఉన్నట్టయితే తప్పకుండా అది మేఘాల వల్ల వర్షం వస్తుంది. ఆ వర్షం వచ్చినట్టయితేనే ఒక గింజ నాడితే 100 గింజలు పరమేశ్వరుడు మనకిస్తున్నాడు. అందువల్ల అన్నమై ప్రాణినాం ప్రాణాహ, అన్నమే ప్రాణులకు ప్రాణము. అంటే అన్నము లేకుంటే ఏ పని చెయ్యలేము. ఎంత గొప్ప విద్వాంసుడైనా అతనికి ఒక 15-20 రోజులు భోజనం ఏమి పెట్టకుండా ఉంచి నీ దగ్గర ఉన్న విద్యను తెలుపు అని ఒక దాంట్లో మనకు ఉపనిషత్తులో కూడా తెలియజేశారు. చెప్పమంటే ఏమి చెప్పలేరు, ముందుగా భోజనమే కావాలనే ఉంటుంది. అంటే ప్రతి ప్రాణికి కూడా ఆహారమే కావాలనే ఈ విధంగా తెలియజేశారు ఉపనిషత్తుకారులు కూడా. ఇలా నేను కొంతవరకు గ్రహించింది తెలియజేశాను గురూజీ. యజ్ఞం అనేది తప్పకుండా ప్రతి మనిషి కూడా చేయాలి, యజ్ఞ కర్మ అని నేను అర్థం చేసుకున్నాను గురూజీ. నేను గ్రహించింది మీకు తెలియజేశాను గురూజీ. ఓం నమస్తే గురూజీ, ధన్యవాదాలు. దేవో దానాద్వా దీపనాద్వా అది దేవత శబ్దానికి నిర్వచనం అమ్మది, యజ్ఞం కాదు. సరే సరే. దేవుడు అనడానికి దానికి దేవాహ కస్మాత్, దేవుడు అంటే దేవత అంటే ఎవరిని అంటారు అర్థం ఏంటంటే దేవో దానాద్వా ద్యోతనాద్వా దీపనాద్వా అథ ద్యోస్థానే అంటే భవతీత్వ, ఇక్కడ అది తప్పు ఉంది, ఇక్కడ ద్యుస్థాని భవతీత్వ, ఇది నిరుక్తంలో వచనం. శుభం. తర్వాత 7వ అధ్యాయం ఉంటే ఇది కూడా అలా ఉందని చెప్పాను. సరే, నమస్తే. 7వ నమస్తే.
ఓం. సప్తమాధ్యాయం 7వ అధ్యాయం ఎవరు? గురుజీ రేపు చెప్పాలనుకుంటున్నా గురుజీ. నేను ఈ రోజేనా? ఈ రోజే. నేను రేపు అనుకున్నాను. 2-3 నిమిషాలు ఏముంది. సరే గురుజీ. అక్కడ ఉంది కదా రాసిందంతా సిద్ధంగా ఉంది. అవునవును. 7వ అధ్యాయం ఏముందో సారం ఉంది కదా. చెప్తాను, ప్రయత్నం చేస్తాను. ఓం యో భూతం చ భవ్యం చ సర్వం యశ్చాదితిష్ఠతి స్వర్యస్య చ కేవలం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. భగవద్గీత 7వ అధ్యాయము కర్మయోగం. జ్ఞానికి కర్మము ఆవశ్యకమే అని మొదలవుతుంది. అంటే ఎంత జ్ఞాని, ఎంత పండితుడు, ఎంత మోక్షానికి అర్హతమైన వారైనా సరే కర్మం అనేది తప్పకుండా ఆవశ్యకమే అని ఈ దీంట్లో ముఖ్యంగా బోధిస్తుంది. ఎంత సాధన చేసి మోక్షానికి అర్హులైన వారైనా సరే ఇక వారికి ప్రపంచ విషయాల్లో ఏమీ అవసరం ఉండదు. అయినా సరే వారు కొన్ని కర్తవ్య కర్మలు చేయక తప్పదు. కళ్ళు మూసుకోవాల్సిందే, ప్రాణము నిలవాలంటే అన్ని వినాలి, తినాలి, అన్ని చేయాలి. అది చేయక తప్పదు కాబట్టి అది కూడా కర్మ కిందకి వస్తుంది. ఆ కర్మ చేయకుండా ఎవరు ఉండలేరు. అదే ఇందులో బోధించారు. ఏ మనుషుడు కూడా ఎంత ఆత్మ ఎందే అసక్తుడు, అత్యంత తృప్తుడైనా సరే, ఎంత చిత్తాకృతం సాధించినా సరే, ఆ చిత్తాకృత వల్ల మోక్షానికి అర్హుడై తనలో తాను ఎంత తృప్తి అనుభవించినా సరే కానీ అతనికి బాహ్య ప్రపంచంలో ఆచరింపదగిన కార్యములు అంతగా ఏమీ ఉండవు. అయినా కానీ కొన్ని కర్తవ్య కర్మలు తప్పకుండా చేయవలసిందే అనేది ముఖ్యంగా ఇందులో బోధించారు. ఏమీ ఫలాన్ని ఆశించడు. తను చేసే ప్రతి కర్మ కూడా కేవలం కర్తవ్య కర్మల ఆచరణ మాత్రమే, ఇంకా ఏమి ఫలితాన్ని ఆశించకుండా చేస్తుంటాడు. కాబట్టి అర్జున, నువ్వు కూడా నీ యొక్క ధర్మము, నీ యొక్క క్షత్రియుడు కాబట్టి నీ యొక్క వర్ణ ధర్మం కాబట్టి నువ్వేమి ఫలితాన్ని ఏమి ఆశించొద్దు, కానీ నీ కర్మను ఆచరించాలి, యుద్ధం చేయాలి, ధర్మరక్షణార్థమే యుద్ధం చేయాలి. అప్పుడు నీకు మంచి కలుగుతుంది. ఎందుకంటే కర్మ సన్యాసం అంటే కర్మం చేయకుండా ఉండడం కాదు, నీ విద్యుక్త ధర్మాన్ని, నీ వర్ణ ధర్మాన్ని పాటించాలి. అప్పుడే అందరూ సుఖంగా ఉండగలుగుతారు. లేకపోతే నిన్ను చూసి వేరే వాళ్ళు కూడా ఈ కర్మను ఆచరించక దుఃఖాల పాలవుతారు. ఎందుకంటే ప్రజలు ఎవరైతే శ్రేష్ఠులో, ఉత్తమములో వారిని ప్రజలు ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు తప్పకుండా కర్మ చేయాలి. నేను అదే విధంగా శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, నేను ముల్లోకాల్లో కూడా నాకు చేయవలసిన పని ఏమీ లేదు, కానీ నేను కర్తవ్య కర్మను నిర్వహిస్తున్నాను. కాబట్టి నన్ను చూసైనా నువ్వు స్ఫూర్తిని పొందు, నీ కర్తవ్య కర్మను ఆచరించు అని. ఏమి అసలు కర్తవ్య కర్మలు ఏమి ఆచరింపకుండా ఎవరు కూడా ఉండరాదు. ఈ విధంగా ఒకవేళ నువ్వు కర్తవ్య కర్మలు ఆచరించకుండా ఉంటే ప్రజలందరూ కూడా నిన్ను చూసి వాళ్ళు కూడా కర్మ చేయకుండా పతనం అవుతారు, నాశనం అవుతారు అని. ఎప్పుడు కూడా అవిద్వాంసులైతే ఫలాపేక్షతోని పనులు చేస్తూ ఉంటారు, కానీ జ్ఞానైన వాడు అట్లా చేయడు. ఫలాపేక్ష లేకుండా కేవలం కర్తవ్య కర్మల్ని ఆచరిస్తూ ఉంటాడు. తన కొరకు కాదు, లోకం గురించి, సంఘం గురించి, అందరి గురించి చేస్తుంటాడు. ఆ విధంగానే నువ్వు కూడా కర్తవ్య కర్మలను ఆచరించు. విద్వాంసులైన వాళ్ళు ఎప్పుడూ కూడా ఫలాపేక్ష లేకుండానే కర్మలు ఆచరిస్తుంటారు. కాబట్టి నువ్వు కూడా కర్మల్ని ఆచరించు అని ప్రతి మంత్రంలోనూ భావగర్భితంగా ఇదే ఉంటుంది.
కర్మణ్యేవ అధికారస్య అనే దానికి దీనికి ఇవన్నీ కూడా విశాలార్థం. క్షమించాలి గురించి అంతరాయం ఏర్పడింది. ఈ ఈ మోహం రావడానికి కారణం ఏమిటంటే సత్వరజ స్తమో గుణాలు అనేవి ప్రకృతిలోనే ఉంటాయి. వాటి ప్రభావం వల్ల నీకు ఈ మోహం అనేది ఏర్పడుతుంది. అక్కడి నుంచి బయటపడు అర్జున అని మళ్ళీ ప్రత్యేకంగా చెప్తుంటారు. ఈ సత్వరజ స్తమో గుణాలు అనేటివి మన కర్మను ఆచరించడానికి చాలా మటుకు మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఈ లోపల మన లోపల ఉన్నటువంటి ఈ సత్వరజ స్తమో గుణాలను వాటిని నియంత్రిస్తూ సత్వగుణం ఎక్కుంటే సత్వగుణ కర్మలు చేస్తుంటారు. రజోగుణం ఎక్కుంటే రజోగుణానికి అది అనుకూలమైన కర్మలు చేస్తుంటారు. కాబట్టి నువ్వు ఈ తమో గుణాన్ని వీడి సత్వగుణాన్ని అలవర్చుకుని నీ యొక్క కర్తవ్య కర్మను ఆచరించాలని మళ్ళీ స్పష్టంగా 13వ మంత్రంలో చెప్పారు. 14 మంత్రాలు శ్లోకాలు, మంత్రాలు కావు, శ్లోకంలో చెప్పారు. ఎప్పుడైనా కానీ 14వ మంత్రంలో ఎప్పుడైనా జ్ఞాని అనేవాడు తన స్వభావము సత్వ గుణానికి అనుగుణంగానే ఉంటుంది. ఎప్పుడు కూడా తన స్వభావానికి అనుకూలమైన కర్మనే చేస్తుంటాడు. కాబట్టి అర్జున, స్వభావానికి అనుగుణంగానే నీవు ప్రవర్తించు, నువ్వు ఇంకా వేరే ఏమి ఆలోచన పెట్టుకోవద్దు అని. అట్లాగే 15వ శ్లోకంలో ప్రతి ఇంద్రియానికి, ప్రతి ఇంద్రియం యొక్క అర్థానికి రాగద్వేషములు సంబంధం ఉంటుంది. ఏ విధంగా అయితే విషయాలను గ్రహిస్తుంటాడో ఆ విధంగానే బుద్ధి వాడి కలుగుతుంది. వీటిని ఎవరైతే ఈ ఇంద్రియాలకి, కామ క్రోధాలకి లోబడి ఉంటాడో వాడు చెడుదారి పట్టడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రాగద్వేషాలే మనకి అసలైన శత్రువులు. ఇంకా 16వ శ్లోకంలో శ్రేయాన్ స్వధర్మం అంటే నీ ధర్మం ఏంటో నువ్వు చేయాలి. నీ ధర్మం, వేరే ధర్మం ఎంత బాగున్నా కానీ, ఎంత మంచిది అనిపించినా అది కాదు. నీ ధర్మం నువ్వు నెరవేర్చు అని శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తాడు. ఇది చాలా మటుకు ఇది పెడదారి పట్టించేట్టుగా ఉంటది అనమాట. అంటే కషాయి వాడు చంపడమే నీ యొక్క వృత్తి కాబట్టి నువ్వు చేస్తూ ఉండు, నీకు అదే మోక్షం అని చెప్పేసి ఆ విధంగానే రకరకాలుగా మనకి పెడదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మామూలుగా. కానీ స్వధర్మం అంటే ఏంటనేది పక్కాగా తెలుసుకోవాలి. ఈ విషయంలో గురించి నా విషయంలోనే ఇది అనుభవం. నేను ఎప్పుడైతే గోపదేవ శాస్త్రి గారి ఉపన్యాసం విని పౌరాణికం నుంచి వైదికం వైపు మరలాను, అది మా నాన్నగారికి ఇష్టం లేకుండింది. నేను ఎంతో ప్రయత్నం చేస్తే నేను లేదు సరైన పద్ధతి, దీన్ని ఆచరిస్తానని హోమం చేయడం, ధ్యానం ఇదంతా వైదిక పద్ధతి చేస్తూ ఉంటే ఆయన మా ఇంటి గురుగారి దగ్గర తీసుకెళ్ళి, వీడు ఎంత చెప్పినా వినడం లేదు, చెప్పండి అంటే ఆయన చెప్పాడు. ఆయన వాళ్ళ గురువు సరే శ్లోకం చెప్పేసి, ఒరే చూడరా శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, నీ ధర్మం ఏంటి, నువ్వు ఇదే ధర్మం ఆచరించడం అంటే నీ ధర్మం అని చెప్తున్నాడు. నన్ను మళ్ళీ పౌరాణిక పద్ధతిలో ఉంచడానికే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఇది చాలా ముఖ్యం. దీన్ని అందరూ అర్థం చేసుకొని పాటిస్తే చాలా బాగుంటుంది. ఇది గురుజీ నేను గ్రహించింది. నమస్తే గురుజీ. స్వధర్మం అంటే స్వవృత్తి కాదు, కులవృత్తి కాదు, మనం చేసే పని అది కాదు. స్వధర్మం అన్నారు, స్వకులము స్వకుల వృత్తి అనలేదు. ఇది చెప్పాల్సింది. నన్ను ఆ విధంగా చెప్పి ఆయన మళ్ళీ స్వధర్మం చేస్తాను అన్నది స్వధర్మం. స్వకులము, స్వ కుల వృత్తి, స్వపని మనం చేసేది అది కాదు కదా. ఒక విద్యార్థి ధర్మం ఏమిటి, ఉపాధ్యాయుని ధర్మం ఏంటి, అవి ధర్మాలు, డ్యూటీలు. వర్ణాశ్రమ ధర్మం నిజం చెప్పండి, వర్ణాశ్రమ ధర్మం. మనం ఏ వర్ణంలో ఉన్నాం దాన్ని బట్టి. ఒకళ్ళ క్షత్రుడైతే యుద్ధం చేయాల్సిందే, అదే ధర్మం. దొంగ అయితే దొంగతనం చేయడమా? దొంగ ధర్మం కాదు కదా దొంగతనం చేయడం అనేది. అప్పుడు అడగాల్సింది, దొంగతనం చేయడం ధర్మమా, చంపడం ధర్మమా?
అంటే అప్పుడు అంత జ్ఞానం లేదు గురుజీ, అప్పుడే నేను అంత బ్రహ్మచారినే అప్పుడు. స్వధర్మ నిధనం శ్రేయ, పరధర్మం భయాన్ని వహిస్తుంది అది పరధర్మం. ఇంకా దోబ్దే గారు చెప్పిన తర్వాత ఇంకా నిశ్చయం అయిపోతుంది అది, ఇంకా మళ్ళీ సర్వింపు అనేది ఉండదు. ఇంకా దీనికి ఉదాహరణ చెప్పాను, కుక్క ధర్మం, కుక్క డ్యూటీ ఏంటి? దొంగలు వస్తే మొరగాలి. గాడిద మొరితే ఏమవుతుంది? గాడిద పని కాదు, గాడిద పని బరువును మోయడమే, మన పని మనం చేయాలి. ఇంకా తర్వాత 8వ అధ్యాయం అన్ని కర్మయోగం గమనించండి. కర్మయోగము తర్వాత జ్ఞాన విజ్ఞానం, ఇవే ఈ మాటలు ఎక్కువ ఉన్నాయి. కర్మ జ్ఞానము, ఎలా చేయాలి? సరైన జ్ఞానం లేకపోతే కర్మ చేయడం కష్టం అవుతుంది. అందుకే జ్ఞాన విజ్ఞానం ఉండాలి, కర్మ చేయాలి, ఏం ఆశించకుండా చేయాలి, అది ముఖ్యం. ఒకవేళ ఆశించడం కష్టమే, ఆశించకుండా ఉండడం కష్టం. ఫలాపేక్ష లేకుండా, ఏ లాభం లేకుండా, ఏ ప్రయోజనం లేకుండా ఎలా చేస్తామంటే కనీసం యజ్ఞం చేయండి. యజ్ఞంలో 2 ఉంటాయి, ఫలం ఉంటుంది, ఉపకారం ఉంటుంది, కొంచెం త్యాగం ఉంటుంది, అన్నీ ఉంటాయి అందులో. యజ్ఞం అందరికీ వర్తిస్తుంది. ఫలాన్ని ఆశించకుండా కూడా చేయొచ్చు యజ్ఞాన్ని. నిత్యగ్నిహోత్రం అనేది అదే రోజు మనం చేసే యజ్ఞము, అది యజ్ఞం కాదు, ఇష్టి అన్నారు దాన్ని. అగ్నిహోత్రం ఇష్టి కాదు, ఉత్తరకాలం ఇష్టి, వర్షిష్టి ఇష్టి. కోరికలతో చేస్తాం, కామనలతో. వర్షాలు రావాలి, సంతానం కావాలి, ఇటువంటి కోరికలతో చేస్తే అవి ఇష్టి. రోజు చేసే అగ్నిహోత్రం అందులో ఏమీ లేదు, అది కర్తవ్యం, రోజు చేయాలి. గృహస్థులు కాదు, ఎవరైనా, బ్రహ్మచారి కూడా, వానప్రస్థులు కూడా చేయాలి, అందరూ చేయాల్సిందే. దాంట్లో లాభం కూడా ఉంది, త్యాగం కూడా ఉంది. కర్మ విడిచిపెట్టడం అంటే దుష్టకర్మ విడిచిపెట్టడమే, అది కర్మ సన్యాసం. కానీ కర్తవ్య కర్మల సన్యాసం కాదు. 8వ అధ్యాయం ఎవరు ఒప్పుకున్నారు? గురూజీ నమస్తే. సుజాతమ్మ గారు నన్ను చెప్పమని అన్నది గురూజీ. చెప్పండి. 8వ అధ్యాయం కర్మయోగం ప్రవృత్తికి ముఖ్య కారణం. చెప్పండి. 7వ అధ్యాయంలో కృష్ణుడు ప్రకృతి గుణములు మనుషునికి ప్రవృత్తికి ముఖ్య కారణం అని చెప్పిన తర్వాత అర్జునుడు ఈ 8వ అధ్యాయంలో ఆ గుణములు ఏమిటి అని కృష్ణుని అడుగుతాడు. కృష్ణుడు ఆ గుణములకు ముఖ్య కారణము రజోగుణమే. రజోగుణంలో దానికి కామము, క్రోధము 2 అంగాలు ముఖ్యము. ఆ కామక్రోధముల వలననే అతన్ని పాపంలో పడవేస్తుంది. బుద్ధిపూర్వకంగా అనుకోకుండా కూడా, వాళ్ళు చేయాలని అనుకోకుండా కూడా కామం యొక్క ప్రభావంతో ఆ కర్మలు, దుష్ట కర్మలు చేస్తుంటాడు. ముఖ్యంగా ఈ రజోగుణ ప్రభావంతో, రజోగుణంకు అంగములైనటువంటి కామము, క్రోధమే 2 శత్రువులు అనమాట. కామము, క్రోధములు 2 శత్రువులు. ఇవి ఈ కామం వలన, కామం ఎప్పుడైతే మనుషులకి ఆవరిస్తుందో అతని జ్ఞానము మసకబడిపోతుంది అనమాట. నిప్పుకు ఏ విధంగా పొగతో నిప్పు కనపడదో, తర్వాత దుమ్ము, అద్దం మీద దుమ్ము ఉన్నట్టయితే అద్దం ఏ విధంగా కనిపించదో, అదేవిధంగా ఈ జ్ఞానం పైన ఈ కామంతోనే కూడా ఆవరించబడుతుంది అనమాట. అజ్ఞానంలో పడేస్తుంది. ఇంద్రియముల ద్వారా ఇంద్రియముల ద్వారా మనస్సును, బుద్ధిని ఆశ్రయించి ఈ కామము అజ్ఞానమును కప్పి ఉంచుతుంది. తర్వాత ఈ ఇంద్రియాల కంటే సూక్ష్మం మనస్సు, మనస్సు కంటే సూక్ష్మం బుద్ధి, బుద్ధి కంటే సూక్ష్మము ఆత్మ. వీటి ద్వారా ఆత్మ సూక్ష్మం క్రమంగా గుర్తించి మనస్సును వశపరచుకోవాలి. మనస్సును వశపరుచుకొని
ఈ కామక్రోధాలను జయించాలంటే చెప్పని ఈ అధ్యాయంలో చెప్పబడింది. గురూజీ నమస్తే. ఓం. శుభం. చివరి సూక్ష్మం ఎవరు? నమస్తే గురుజీ. నేను ఒక 9వ నిమిషం. ఇంద్రియాల్లో ఎక్కువ సూక్ష్మం, అంతకంటే సూక్ష్మం ఎవరు? అంతకంటే సూక్ష్మం పరమేశ్వరుడు గురుజీ. చివరికి పరమేశ్వరుడు సూక్ష్మాది అంటే ఆత్మ కంటే, ఆత్మ కంటే ఇంద్రియాలు, మనసు, బుద్ధి వీటి కంటే సూక్ష్మం జీవుడు. జీవుని కంటే ఇంకా అతి సూక్ష్మం సుసూక్ష్మం అన్నారు. సూక్ష్మాతి సూక్ష్మము పరమాత్మ. శుభం. తర్వాత ఎవరు? నమస్తే గురుజీ. చెప్పండి. 9వ అధ్యాయం. ఈ 9వ అధ్యాయం కర్మయోగం. దానికంటే కర్మయోగం. ఇది ఏంటి పంచమాధ్యాయమున జ్ఞాననిష్ట కర్మనిష్ట ఆచరించడమే కర్మ సన్యాసం యొక్క ఆవశ్యకత అని చెప్పబడింది. 6వ అధ్యాయంలో కర్మ చేయుట అనగా పరోపకార భావంతో గాని పరస్పర సహకారంతో సహాయతా భావంతో గాని కర్మ చేయుట అని చెప్పబడింది. 7వ అధ్యాయంలో జ్ఞాని కూడా కర్మను ఆచరించుట ఆవశ్యకమని తెలుపునైనది. జ్ఞాని అంటే ఫలాపేక్ష లేకుండా కర్మ చేయువారు జ్ఞానులు. 8వ అధ్యాయంలో ప్రవృత్తికి ముఖ్య కారణము రజోగుణమని వర్ణించి ఉన్నారు. ఈ రజోగుణం అంటే కామక్రోధములు. ఇక 9వ అధ్యాయము కర్మయోగము. ఈ కర్మ సన్యాసమునకు సాధనము కర్మయే అని ఈ అధ్యాయంలో చెప్పినారు. కర్మ అకర్మకు సంబంధించిన విషయాలు చాలా సూక్ష్మమని, చాలా కష్టమని కూడా చెప్పడం జరిగింది. కర్మ మూడు విధములని. ఒకటి కర్మ, రెండోది వికర్మ, మూడోది అకర్మ. కర్మ అనగా చేయవలసిన పని చేయుట, అంటే వేదానుకూలమైన పనులు చేయడము కర్మ. వికర్మ అంటే వేదానికి విరుద్ధంగా చేసే పనులు వికర్మ. అకర్మ అంటే చేయవలసిన పని చేయకుండుట అకర్మ. కర్మ సన్యాసము అంటే కర్మ నుండి ఫలకాంక్షను ఫలసంకమును కూడా వేరు చేయడమే కర్మ సన్యాసము. అకర్మలో కర్మను తెలిసినవాడు మనుషులలో బుద్ధిమంతుడని, అతడే యోగ మార్గమును తెలిసినవాడని చెప్పబడింది. అంటే కర్త ఓనర్చు కర్మకు ఫలము కోరడు. ఎలాంటి ఆశ లేకుండా కర్మ చేయడమే యోగ సన్యాసం అని, కర్మ సన్యాసం అని అర్థమైంది గురుజీ. ఓం నమస్తే అండి. తర్వాత ఇంకా 10వ అధ్యాయం. 10వ అధ్యాయం ఎవరు? అందరు అయిపోయారా? 10వ అధ్యాయం ఎవరు లేరా? పదార్థం గురించి ఎవరు ఒప్పుకున్నారు? ఇంతేనా? 9 వరకేనా? కృష్ణారావు గారు అనుకుంటూ గురించి. ఎక్కడ కృష్ణారావు గారు? లేరు. కృష్ణారావు గారు లేరు, మర్చిపోయారు. సరే, 9 వరకే. ఏం అర్థం చేసుకుంటున్నారు కర్మయోగం గురించి? ఈ భగవద్గీతలో ముఖ్యం కర్మ గురించే, కర్మ రహస్యమే. చెప్పండి. ఇప్పుడు విన్నారు కదా, 6, 7, 8, 9 చివరికి ఏం అర్థం చేసుకున్నారు? సారని చెప్పండి. వికర్మలు చేయకూడదు అనేది అర్థం చేసుకున్నాం గురుజీ. వేద విరుద్ధ కర్మలు చేయకూడదు. చేయవలసిన కూడా చేయకుండా ఉన్నా కూడా మంచిది కాదు. చేయవలసింది చేయాల్సిందే. అకర్మ చేయవలసింది, తప్పకుండా చేయాల్సిందే. కర్మ చేయాల్సిందే, పని చేయాల్సిందే, ఏదో ఒక రకంగా మనస వాచ కర్మన. శరీరంతో చేయడం లేదంటే మనసుతో చేస్తున్నాం, చేయాల్సిందే. కర్మ చేయను అంటే కుదరదు, చేయాల్సిందే. కానీ ఆ కర్మ ఎలా చేయాలి అంటే జ్ఞానంతో చేయాలి, విజ్ఞానంతో, తత్వజ్ఞానంతో. అది ముఖ్యం ఉంది.
కర్మలు చేస్తున్నాము కానీ మనం సరే నియమాలు పాటించట్లేదు, క్రమం పాటించట్లేదు, అసలు నియమాలు తెలుసుకోవట్లేదు. భోజనం చేస్తున్నాం, వంట చేస్తున్నారు, యజ్ఞం చేస్తున్నారు. యజ్ఞం పరోపకారమే ఇందులో. స్వోపకారం కూడా ఉంది, స్వ ఉపకారం. కానీ జ్ఞానంతో చేస్తున్నారా? యజ్ఞం చేసేవారు చెప్పండి, మంచి పనులు చేస్తున్నారు, మీరు దానం కూడా చేస్తున్నారు, పరోపకారం చేస్తున్నారు, ఆదుకుంటున్నారు. కానీ నియమాలు పాటిస్తున్నారా? జ్ఞానంతో చేస్తున్నారా? తెలిసి చేస్తున్నారా? చెప్పండి, తెలిసి చేస్తున్నారా? తెలిసే చేస్తున్నాం గురుజీ. యజ్ఞం ఎంత తెలిసే అంటే గురుజీ యజ్ఞం యొక్క నియమాలు తెలుసా, జాగ్రత్తలు తెలుసా? తెలుసు జ్ఞానంతో. తెలుసు అంటే తెలిసినంత వరకు పాటిస్తున్నాం గురుజీ. ఇంకా అది అంతకు మించి ఏమన్నా అంటే తెలియదు. ఇక్కడ జ్ఞానం అని ఒకటి ఉంది కదా, మళ్ళీ కర్మ అంటే సరిపోదు. జ్ఞానంతో, వివేకంతో, దాని క్రమం కూడా ముఖ్యం. యజ్ఞం చేసేటప్పుడు ఏ ఆహుతి ముందు వేయాలి, ఎంత సమయం ఇవ్వాలి, మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలి, ఆ 3 సమిధాలు ఏమిటి, 3 సమిధాలు ఎందుకు, పంచఘృతావతులు 5 ఘృతావతులు నీతో ఆహుతులు ఎందుకు, ఒకటి ఇస్తే సరిపోతుంది కదా, అయ్యేంత అవుతుందని. అంటే 5 మంత్రాలతో నెయ్యి ఇచ్చినప్పుడు అగ్ని ప్రజ్వలిస్తుంది గురుజీ. తర్వాత వేసే సామాగ్రి బాగా ఇదవుతుంది. అంటే ఇదంతా బుద్ధిపూర్వకంగా చేస్తున్నామా, జ్ఞానంతో చేస్తున్నామా పరీక్షించుకోండి. సామాగ్రి వేస్తున్నాం, ఎంత సామాగ్రి వేస్తున్నాం, ఎంత నెయ్యి వేయాలి, ఎంత ఉండాలి, ఒక ఆహుతికి ఎంత సామాగ్రి, ఎంత నెయ్యి ఉండాలి. అలాగే భోజనం చేస్తున్నాం, భోజనం ఏ కూరలో ఏం వేయాలి, ఏం వేయకూడదు, ఏది కలపాలి, ఏది కలపకూడదు. జ్ఞానంతో బుద్ధిపూర్వకంగా ఉండాలి, వివేకంతో ఉండాలి. కర్మలు చేస్తున్నాం, మంచి పనులు కూడా చేస్తున్నాం, మంచి పనులే చేస్తాం అనుకోండి. చదువుతున్నాం అనుకోండి, చదివేటప్పుడు నియమాలు పాటిస్తున్నావా, చదివే విధానం. అంటే గురుజీ సస్వరంగా చదవడం అంటారా? సత్సరణ కాదు, చదివేటప్పుడు ఏమి చదవాలి. ఇప్పుడు ఉదాహరణకు ప్రశ్న అడుగుతున్నారు అనుకోండి, ప్రశ్న అడిగితే ఎలా అడగాలి, ఒక శబ్దం తీసుకుని ఈ శబ్దానికి అర్థం ఏంటంటే ఎలా చెప్పొస్తుంది, ఆ సందర్భం ఏంటో, ఆ వాక్యం ఏమిటో, ముందేమిటో తర్వాత ఏమిటో పూర్వపరాలు తెలియకుండా అడిగేస్తాం. అంటే ప్రశ్న అయ్యేటప్పుడు ఈ జ్ఞానం ఉందా, ఈ బుద్ధి ఉందా, వివేకం. అలాగే సమాధానం చెప్పేటప్పుడు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి. చదివేటప్పుడు కూడా మనం అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం చదివేస్తే, అక్కడ ఒక వాక్యం ఇక్కడ ఒక వాక్యం చదివేస్తే ఏమర్థం అవుతుంది? చదవడం క్రమం ఉంది కదా. ఇవన్నీ పాటిస్తున్నామా? ఇప్పుడు చదవాలి, ఏ సమయం చదవాలి, చదివేటప్పుడు ఏముండాలి, మన పొట్ట ఎలా ఉండాలి. పొట్ట కూడా మలబద్ధకం ఉందనుకోండి, పొట్టలో గ్యాస్ ఉందనుకోండి, కడుపు మంట ఉందనుకోండి, తలనొప్పి ఉందనుకోండి, ఏం చదువుతారు, ఏమర్థం అవుతుంది? మధ్యాహ్నం చదివితే ఎండలో, పొద్దున లేవకుండా ఆలస్యంగా లేచి పొద్దుకిన తర్వాత అప్పుడు స్నానం చేసుకొని మధ్యాహ్నం చదువుకుంటా అంటే ఇవన్నీ ఉంటాయి. కర్మసు కౌశలం అనే దాంట్లో ఇవన్నీ కూడా వస్తాయి గురుజీ. అది యోగా అంటే, అక్కడ యోగా కర్మసు కౌశలం అది వేరు. కౌశలం అంటే కుశలత, నైపుణ్యం. అంటే తెలుసుకొని కేవలం కర్మ చేస్తున్నాను, ఆచరిస్తున్నాను సరిపోదు. అందుకే శుద్ధ జ్ఞానము, శుద్ధ కర్మ, శుద్ధోపాసన అన్నారు. శుద్ధంగా తెలుసుకోవాలి, కొంచెం కొంచెం తెలుసుకోవడం కాదు, స్పష్టంగా తెలుసుకోవాలి, ఉన్నట్టు తెలుసుకోవాలి. అందులో క్రమం కూడా అర్థం చేసుకోవాలి, నియమాలు అర్థం చేసుకోవాలి, జాగ్రత్తలు అర్థం చేసుకోవాలి. ఏ పని చేసినా జాగ్రత్తలు కొన్ని ఉంటాయి. మీరు ఏ పని చేయండి. మీరు కూర్చున్నారా చూసుకోండి. ఇప్పుడు మీరు అందరు కూర్చున్నారు కదా, కొందరు నిలబడి ఉండొచ్చు, కొందరు పని చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు సరిగా వింటున్నారు, అసలు ఎక్కడ వింటున్నారని సరిగా వింటున్నారా, ఎలా వింటున్నారు? ఇటు తరగతి నడుస్తుంటారు, అటు మాట్లాడుతుంటారు, చర్చలు చేస్తుంటారు, వేరే పని చేసుకుంటూ ఉంటారు. అందుకే లోపలికి ఎక్కదు, దిగదు, అర్థం కాదు. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ కొత్తగానే. అంటే వినడానికి కూడా నియమాలు ఉన్నాయి. మీరు వినేటప్పుడు ఎలా వినాలి చెప్పండి ఎవరన్నా? తరగతిలో కానీ ఎక్కడైనా కానీ ఇటువంటి సత్సంగాలు, ప్రవచనాలు వినేటప్పుడు ఎలా వినాలి? వినే నియమాలు చెప్పండి. కళ్ళు మూసుకొని కూర్చొని వినాలి గురూజీ. ఇంకా చెప్పండి. కళ్ళు మూసుకొని కూర్చున్నారు,
అంటే మనస్సు కూడా దాని మీదనే కేంద్రీకరించి వింటేనే అది బుర్రలోకి ఎక్కుతుంది. ఎలా కూర్చున్నారు, ఎలా వెన్నెముక కూర్చున్నారు, ఏం వెన్నుముక చేస్తున్నారు, నిటారుగా. ఇవన్నీ ఉంటాయమ్మా. చేస్తున్నారా ఇప్పుడు ఇది చేస్తున్నారా, వినేటప్పుడు సరిగా వింటున్నారా, వినే పద్ధతి పాటిస్తున్నారా, ఆ నియమాలు పాటిస్తున్నారా? కూర్చొని కూడా పద్ధతి ఉంది, నిలబడడం కూడా పద్ధతి ఉంది, నడిస్తే పద్ధతి ఉంది. సుఖాసనం సుఖాసనంలో కూర్చుంటే ఎక్కువసేపు కూర్చోకూడదు. ఏ ఆసనం పర్లేదమ్మా, అన్ని నియమాలు ఉన్నాయి. లేస్తే నియమాలు ఉన్నాయి, లేచే విధానం ఉంది, పడుకుంటే నియమాలు ఉన్నాయి, పడుకొని లేచేటప్పుడు నియమాలు ఉన్నాయి, ఏమైనా బరువు ఎత్తేటప్పుడు కూడా నియమాలు ఉన్నాయి. ఎలా బరువు ఎత్తాలి, ఎలా వంగాలి, ఎలా బరువుని ఎలా పైకి ఎత్తాలి, అన్ని నియమాలు ఉంటాయి. అసలు నియమాలు తెలుసా? ఎన్నో నియమాలు ఉన్నాయి నిజానికి. స్నానం నియమాలు, పడుకునే నియమాలు, లేచిన నియమాలు, మొహం కడుకునే నియమాలు, బట్టలు ఉతికే నియమాలు, తినేటప్పుడు నియమాలు, తిన్న తర్వాత నియమాలు. ఎంత జ్ఞానం! అలాగే ఆత్మ పరమాత్మ గురించి తెలుసుకోవాలి, అది విజ్ఞానం లేదా తత్వజ్ఞానం. లోతుగా తెలుసుకోవడం తత్వజ్ఞానం ఉన్నట్టుగా. ఇక్కడ భగవద్గీతలో జ్ఞానం అంటే యమ నియమాదులు, వర్ణాశ్రమ ధర్మాల గురించి తెలుసుకోవడం అది జ్ఞానం అన్నారు. యమ నియమాదులు పతంజలి మహర్షి చెప్పినట్టుగా అవి అక్కడ ధర్మాలే, కానీ ఇక్కడ వర్ణాశ్రమ ధర్మాల గురించి అది ధర్మమే. మళ్ళీ వర్ణాశ్రమ ధర్మాలు అన్నారు. మరి ఆ ధర్మానికి మరి ఇక్కడ చెప్పే ధర్మానికి భేదం, శబ్దం అదే. ఏ సందర్భంలో, ఏ శాస్త్రంలో ఏ అర్థం తీసుకోవాలి, ఏ ప్రసంగంలో, ఇవన్నీ ఉంటాయి. ఎక్కడో మూడేసి ఎక్కడో అనుకుంటే పెడార్థాలు వస్తాయి, అపార్థాలు, వేరే అర్థాలు వస్తాయి. ఇవన్నీ ఉన్నాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. జాగ్రత్త ఎందుకు ఉండాలంటే మనకు రిజల్ట్ రావాలి. ఏ రిజల్ట్ రావాలి? మన దుఃఖాలు, కష్టాలు, సమస్యలు ఏవైతున్నాయో అవి పోవడమే. మన ప్రయత్నం అంతా ఇదే, దుఃఖాలు, కష్టాలు, సమస్యలు, బంధనాలు దూరం చేసుకోవడం కదా. అందుకే కర్మ కంటే ముందు తెలిసి ఉండాలి. ఒక దారిలో వెళ్తున్నామంటే తెలిసి ఉండాలి దారి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ ఆగకూడదు, అడుగు ఎలా వేయాలి. మీకు నిలబడడం వచ్చా అంటే చెప్తారు ఎవరన్నా? నిలబడడం వచ్చా మీకు? ఎలా నిలబడాలి? ఒక అరగంట నిలబడాలి అనుకోండి, గంట కదలకుండా, అప్పుడు ఎలా నిలబడతారు? ఇవన్నీ ఉన్నాయి. అందుకే తెలుసుకోవడం అవసరం. ఈ శాస్త్రాల యొక్క, ఋషుల మహర్షుల యొక్క ప్రయత్నం అంతా కూడా అదే. జ్ఞానమే విజ్ఞానము, వివేక జ్ఞానము, విధానాలు, పద్ధతులు, క్రమము, ఇవన్నీ నేర్పిస్తారు. సరే, ఈ 10వ అధ్యాయము రేపు ఎవరు తీసుకుంటారు? కృష్ణారావు గారు ఎక్కడున్నారో? వచ్చారా కృష్ణారావు గారు? ఎక్కడ వెళ్ళారు? మీ మర్చిపోయారా? 10వ అధ్యాయం మీదే కదా, చెప్పేసాను మరి. చూసారా? మర్చిపోయారా? మర్చిపోతే రేపు చెప్పండి. ఒకవేళ మర్చిపోతే రేపు చెప్పండి. సరే, 11వ అధ్యాయం ఎవరు? రేపే అన్నీ 11, 12, 13, 14 వరకు తీసుకోండి. ఇంకా 4 ఉంటాయి, 15, 16, 17, 18 ఉంటాయి, 4 ఉంటాయి, ఎల్లుండి అవి. రేపు చెప్పండి. 11వ అధ్యాయం ఎవరు? నేను చెప్తా గురూజీ, నేను చెప్తానండి. సరే, 12వ అధ్యాయం సవిత్రమ్మ గారు కొత్త చూడండి. నమస్తే గురూజీ. నేను ఇవన్నీ వినలేదు గురూజీ. ఓన్లీ వినండి. పుస్తకం ఉందా దగ్గర? ఉన్నది గురూజీ. పుస్తకం ఉంటే సారం సిద్ధంగా, మీరు చేసేది ఏమి లేదు, అక్కడ సారం రాసి ఉంది. సరే, ఒక 5-10 నిమిషాలు చూసుకుంటే సరిపోతుంది అంతే.
అక్కడ ఉన్నది ఏమి సరే. లేదు. సరే భయపడేది గురుజీ. ఏం లేదు. కాకపోతే కొన్ని శ్లోకాలు చూసుకోండి, మీకు నచ్చిన ఏదైతే ముఖ్యమైన శ్లోకాలు అనిపిస్తే ఆ శ్లోకాలు కూడా తీసుకోవచ్చు. అలాగే గురుజీ. తర్వాత 13వ అధ్యాయం ఎవరు? 13 భాగ్యలక్ష్మమ్మ గారి పుస్తకం ఉందా? భాగ్యలక్ష్మమ్మ గారు ఉంది గురుగారు. తీసుకుంటారా? 13వ అధ్యాయం సారం సారం చెప్పడం. నేను బాగా చెప్పలేనేమో గురుగారు, భయం వేస్తుంది చెప్దామంటే తప్పులు వస్తాయేమో అని. తప్పులు వస్తే మంచిదమ్మా. తప్పులు వస్తే జీవితం మర్చిపోకుండా గుర్తుంటాయి అవి. తప్పు వస్తుందేమో భయంకి చదవలేకపోతున్నాను తప్పులు గురుగారు. వస్తే నేను ఉన్నాను కదమ్మా. ఒకసారి ట్రై చూసుకోండి, చేస్తాను గురుగారు. ఒకసారి చదువుకోండి. సారం సిద్ధంగా ఉంటుంది. ఎంత ఉంది? 5-10 నిమిషాలు ఎక్కడ ఏముంది? చదువు అలాగే పెద్ద ఏమి గురుగారు. ఉండదు, ఎక్కువ ఏం లేదు. సారం అలాగే. చెప్పే ప్రయత్నం చేయండి. విన్నారు కదా, ఆ, దానివల్ల మీకు లాభం మేలవుతుంది. ప్రయత్నం చేయండి. అలాగే. అలాగే 14వ గురుగారు. అధ్యాయం ఎవరు? 14వ అధ్యాయం విన్నవాళ్ళు చెప్పండి. ఇంకెవరున్నారు? వాణమ్మ గారు 14వ అధ్యాయం. నమస్తే గురుజీ. 14. సరే గురుజీ. తర్వాత ఎల్లుండి 15, 16, 17, 18 పూర్తవుతాయి. తర్వాత శాంతి పర్వం పుస్తకాలు మహాభారతం, శాంతి పర్వం, అనుశాసన పర్వం తెలుగులో ఉంటాయి. గమనించండి, ప్రయత్నం చేయండి. తెలుగులో ఉన్నటువంటి శుద్ధమైనటువంటి మహాభారతం అది హిందీలో ఉంది, తెలుగులో ఉందో తెలియదు. గీత ప్రెస్ వాళ్ళవి ఉంటాయి పుస్తకాలు, చూడండి. ముగించేద్దామా? ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. స్వామీజీ, యజ్ఞకర్మ గురించి ఎట్లా శ్రేష్టమైన యజ్ఞము ఎట్లా చేయాలి వివరణ చెప్పండి ప్లీజ్, దయచేసి. పాటించవలసిన నియమాలు ఎట్లా వేయాలి, ఎట్లా కూర్చోవాలి, ఒకటేమో అవి ప్రత్యక్షంగా నేర్పించడం ఉంటుంది. నియమాలు అంటే ఏంటంటే నెయ్యి శుద్ధంగా ఉండాలి. గురుజీ. ముఖ్యం. నెయ్యి అంటే ఏ నెయ్యి? దేశీ ఆవు, దేశీ ఆవులు ఉండాలి. నెయ్యి తయారు చేసే విధానం అది కూడా ఒకటి ఉంటుంది. పాల మీగడ తీసుకొని ఆ పైన పెరుగు మీగడ తీసుకొని కాకుండా చిలికి వెన్న తీసి అటువంటి నెయ్యి. అది మేము చేయలేం కదా గురుజీ, మేము కొనుక్కుంటున్నాం కదా, అట్లా వద్దా? కుదరదు, అది దొరుకుతుంది. ప్రయత్నం చేస్తే దొరుకుతుంది. అది కూడా అమ్ముతున్నారు కదా ఇప్పుడు. అవును, చిలికినటువంటి నెయ్యి దొరుకుతుంది. గోశాలలో నెయ్యి దొరుకుతుంది గురుజీ. అడగండి, చిలికి చేస్తున్నారా, పాల మీగడనా, ఏం చేస్తున్నారో చూడండి, అడగండి. అది లేకపోతే వేరే వేరే కంపెనీలు ఉన్నాయి, అమ్ముతున్నారు. కొంతవరకు నయం ఉంటుంది. అది ప్రయత్నం చేస్తే దొరుకుతుంది. అన్నీ దొరుకుతున్నాయి. గాను నూనె దొరుకుతున్నాయి, చిలికినటువంటి నెయ్యి దొరుకుతుంది. ప్రయత్నం చేస్తే, లేదంటే మీరు తయారు చేసుకోండి, మీరే పాలు తీసుకొని. అదొకటి ఉపాయం, అది ముఖ్యంగా. తర్వాత సమిధలు పాతవి ఉండకూడదు, బెరడు ఉండాలి మీద, బార్కు చెక్కలు ఉండకూడదు మీద. తొక్క అంటే చెక్కలు మీద, బెరడు లేకుండా సమిధ ఉండకూడదు. ఆ సమిధ పెద్ద పెద్ద చెక్కలు కాకుండా పుల్లలు ఉండాలి. బాగా ఎండిపోయి కూడా ఉండొద్దు. ఆపత్కలే మర్యాద నాశనం చేస్తాం, కానీ విధానం చెప్తుంది. బాగా ఎండిపోయి ఉంటే అందులో లాభం లేదు. ఫ్రెష్ ఉండాలి పుల్లలు, చెట్లు కొట్టేసి కాదు, చెట్టు కొట్టకుండా. అది సమిధలు. సామాగ్రి విడివిడిగా ఉంచుకోవాలి. పుష్టి, మిష్టి, రోగనాశకాలు, సుగంధాలని వేరు ఉంచుకోవాలి. రోగనాశకాలు అవసరం ఉంటేనే వాడాలి, లేకుంటే అవసరం లేదు. ఏదైనా రోగాల కొరకు ట్రీట్మెంట్ లాగా అయితేనే రోగనాశకాలు వాడచ్చు. వాడితే నష్టమేం లేదు, కానీ అంత అవసరం లేదు. వాటి క్రమం కూడా ఉంది. ఏ ఆహుతికి అంటే దేవత ఉంటుంది, దాన్ని బట్టి ఏ ఆహుతి ఇవ్వాలి. ఉదాహరణకు యా మేధాం దేవగన్ అనుకోండి, అంటే బుద్ధికి సంబంధించినటువంటి సామాగ్రి వేయాలి. దానికి లింక్ ఉండాలన్నమాట. మనం ఇచ్చే ఆహుతికి
మన ప్రార్థనకు ఆ మంత్రానికి సంబంధం ఉండాలి సామాగ్రి. అంటే ఈ సామాగ్రి అంతా ఇప్పుడు వీడు రెడీగా దొరుకుతుంది కదా గురుజీ, అది రెడీమేడ్ వేయచ్చా? నిజామాబాద్ రెడీమేడ్ కూడా వాళ్ళది కిచిడి బాగా. కిచిడి కిచిడి సామాగ్రి పనికి రాదు, అది కిచిడి. ఓహో, ఓకే. దానివల్ల రోగాలు వస్తాయి. అందులో ఏం కలుపుతున్నారో వారికి తెలియదు, మనకు తెలియదు, కల్తీ అదంతా. సామిల్లో కట్టెపొడి ఉంటుంది కదా, కట్టెపొడి కలుపుతారు, కలరిష్, అది సామాగ్రి పేరు అమ్ముతారు. నిజామాబాద్ లో ఉన్నది వాళ్ళు అట్లా బాగునే ఏం లేదు, నిజామాబాద్ ఆర్య సమాజం వాళ్ళదా? ఆర్య సమాజం వాళ్ళు. ఏం లేదు, వాళ్ళకి తెలియదు ఏం కలుపుతున్నారు. మొత్తం పొడి పొడి వాడకూడదు, ఇంకొక నియమం, మొత్తం పొడి వేసి పౌడర్ వేసి వాడకూడదు సామాగ్రి. ఓకే ఓకే. పొడి పొడి ఉంటుంది. పొడి పొడి అంటే కుదరదు, పొడి పొడి వేసి మీరు చూడండి, మొత్తం మండదు, కాలిపోదు, దానికి గాలి అందదు కదా, గాలి దానికి సందు ఉండదు, గాలి తగలాలి మండాలంటే. చూడండి ఒకసారి, ఎక్కువ సామాగ్రి చూడండి, చివరికి అట్లే కూర్చుని పోతుంది, అది మండదు. సమిధలు పెట్టే విధానం కూడా ఉంది. ఇవన్నీ ప్రత్యక్షంగా నేర్పించాల్సిన అవసరాలు కొన్ని ఉంటాయి, ప్రత్యక్షంగా నేర్పించాలి. ఇటువంటి అంటే సమిధ చేయనం అంటాం, సమిధలు ఎలా పెట్టాలి, తర్వాత సమిధలు ఎలా ఉంచాలి, ముందు సమిధలు ఎలా ఉంచాలి, అది ఏ సైజు ఉండాలి. యజ్ఞకుండమే కానీ యజ్ఞకుండం వల్ల సైజు మారుతుంది, కింది సమిధ వేరు, మీది సమిధ వేరు, ఇవన్నీ ఉన్నాయి, నియమాలు ఉన్నాయి, శాస్త్రంలో రాసింది ఇదంతా, అన్నీ ఉన్నాయి. అంటే అన్నీ మనకు ఇక్కడ దొరకవు, సంస్కార విధులు మొత్తం లేదు, కానీ యజ్ఞం సంబంధించినటువంటి శాస్త్రాలు ఉన్నాయి, అందులో ఇటువంటి అన్నీ ఉంటాయి. యజ్ఞకుండం ఆకారాలు మనకు తెలిసింది ఒకటే, చతుష్కోణమే, 4 మూలలే. ఇటువంటి ఇది ఒక పెద్ద సైన్స్. అసలు యజ్ఞం అంటేనే సైన్స్, నిజానికి చాలా సూక్ష్మం, నిజానికి అదొక ల్యాబొరేటరీ, నిజానికి అదొక కెమిస్ట్రీ. యజ్ఞం ఒక కెమిస్ట్రీ, ఒక సృష్టి విద్య, సృష్టి రహస్యం యజ్ఞం. అటువంటి యజ్ఞాన్ని మనం చాలా తేలిగా తీసుకుంటాం. ఈ సమిధలు రోజు రోజు కలెక్ట్ చేసుకోవడం అనేది కష్టం కదా గురుజీ? రోజు కలెక్ట్ అవసరం లేదమ్మా, ఫ్రెష్గా ఉండాలి. ఎప్పుడు తెచ్చిపెట్టినాయి, ఏడాది 2 తర్వాత మొత్తం పుచ్చిపోయినాయి, పురుగులు పట్టినాయి, తేల పట్టినాయి, అవి వాడతాం. అట్లా వాడకూడదు, వారం ఒకసారి తెచ్చుకోండి. కేవలం మామిడి మాత్రమే కాదు, అందరికి మామిడి ఒకటే తెలుసు, సమిధలు ఎన్నో ఉంటాయి, ఎన్నో రకాలు ఉంటాయి. మామిడి చివరికి, నిజానికి చందనం లేకపోతే మోదుగా వాడండి, మర్రి, జువ్వి, మేడి, రావి ఇటువంటి ఉంటాయి. తెల్ల జిల్లేడు, నీలగిరి, పత్రి అంటే మారేడు, జమ్మి, ఇవన్నీ వాడుకోవచ్చు, ఎన్నో వాడుకోవడానికి. తులసి పూలను కూడా సమిధలు వాడుకోవచ్చు. అదొక విద్య. ఇంకా యజ్ఞయాగాలు వికృతం అయినాయి, అవుతున్నాయి, అవబోతాయని చెప్పేసి ముందే ఊహించి జైమిని మహర్షి దర్శనం రాయాల్సి వచ్చింది. ఒక దర్శనమే, పూర్వమీమాంస దర్శనం, యజ్ఞయాగాల గురించే, ఈ కర్మకాండ గురించే దర్శనమే, పూర్వమీమాంస దర్శనం. అసలు అర్థం చేసుకోండి. ఇంకా ప్రశ్నలు, సందేహాలు ఎవరైనా? ఇదంతా వింటే ఏమనిపిస్తుంది? కర్మ చేస్తున్నా కానీ జ్ఞానంతో చేస్తున్నామా? ఇప్పుడు అర్థమవుతుందా? జ్ఞానంతో, విజ్ఞానంతో, వివేక జ్ఞానంతో చేస్తున్నామా? కర్మ చేస్తున్నాం కానీ జ్ఞానంతో చేస్తలేం గురుజీ. వంట చేస్తున్నారు, వంట జ్ఞానంతో, బుద్ధితో చేస్తున్నారా? అక్కడ ఆలోచిస్తున్నారా, ఈ వంట చేస్తే ఏ రోగాలు పోతాయి, ఏ రోగాలు వస్తాయి, ఏ రోగం కోసం ఎటువంటి వంట? లేదు, ఆలోచన లేదు. రుచి కోసం చేస్తున్నారా, ఔషధం అనుకుని చేస్తున్నారా? సాధారణంగా రుచి కోసమే చేస్తాం గురుజీ. అంతే మరి, రుచి అంటే రుచి మరి, అదే అంతే. పూర్వీకుల నుండి రాలేదుగా గురూజీ, వాళ్ళు ఎట్లా చేశారో మేమంతే. తప్పు మనది కాదు అమ్మా, మన తప్పేమి లేదు, మనకు నేర్పించిన అలాగే నేర్పించారు, అదే అంతే మరి, అలాగే నేర్పించారు కదా.
మనకు నేర్పించింది అంతే, తప్పకుండా ఏం లేదు. అంటే ఇప్పుడు మనం నేర్చుకొని ఇక మిగతా వచ్చే తరాలకు నేర్పించాలి గురూజీ. ఇప్పుడు అంతే. ఎన్నో విషయాలు ఉంటాయి. ఇప్పుడు అంతేందుకు, ఇప్పుడు అంటే రహస్యాలు చెప్పడం మానుకున్నారు కదా, రహస్యాలు చెప్పడం మానుకున్నారు. గురూజీ మ్యూట్ లో ఉన్నారు. నేర్చుకుంటారా ఏం చేయడం? నేర్చుకుంటాం గురూజీ. నేర్చుకోండి మరి, కానీ ప్రత్యక్షంగా నేర్చుకోవాల్సి వస్తుంది. ఆన్లైన్ కుదరదు, అది కొన్ని ఆన్లైన్ కుదరవు. కార్యక్రమం పెట్టుకోండి ఒకసారి, ఎవరెవరు వస్తారో వచ్చి నేర్చుకోండి. ఇక్కడికి ఎన్ని రకాల సమిధాలు ఉంటాయి, అన్ని పరిచయం చేయొచ్చు. అడవిలో చాలా రకాలు ఉన్నాయి మా దగ్గర. ఇక్కడ అన్ని జూవి కూడా ఉంది. ఇక్కడ జూవి, మేడి, రావి, మోదుగా అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎన్నో రకాల సమిధాలు వాడుకోవచ్చు. మీరు ఆశ్చర్యపోతారు, అసలు స్నానం చేయడం వచ్చా? ఎబ్బెట్టుగా ఉంటుంది కానీ స్నానం చేయడం కూడా రాదు మనకు. నిజంగా స్నానం చేస్తున్నారా చెప్పండి? నిజంగా స్నానం చేస్తున్నారా? స్నానం చేస్తే ఎప్పుడు చేయాలి? సూర్యోదయం అయిన తర్వాత స్నానం చేయకూడదు నియమం. సూర్యోదయం కంటే ముందు స్నానం చేయాలి. చేస్తున్నారా? ముందు ఎప్పుడు లేస్తున్నారు? ఎప్పుడు లేవాలి? స్నానం చేసే పద్ధతి, క్రమం కూడా ఉంది. స్నానం యొక్క ఉద్దేశం ఏంటి చెప్పండి? కనీసం ఇదని చెప్పండి. స్నానం యొక్క ఉద్దేశం ఏంటి? బాహ్య దేహ శుద్ధి అవుతుంది కదా అని స్నానం చేస్తాం. అంతేనా? ఇంకెవరు ఉన్నాయా? అంటే చెప్పండి, ఇంకెవరైనా చెప్పండి. స్నానం ఉద్దేశం అంటే మురిగిపోవడమేనా? లేదు, చెమటలో వచ్చే క్రిములు బ్రహ్మముహూర్తంలో స్నానం చేస్తే మంచిది. ఉద్దేశం చెప్పండి. స్నానం యొక్క ఉద్దేశం ఏంటి? ఆరోగ్యం కోసం గురుజీ. ఆరోగ్యం. ఇంకా ఆరోగ్యం ఎలా వస్తుంది? స్నానం చేస్తే ఆరోగ్యం ఎలా వస్తుంది? మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనకు ప్రశాంతం మురిగిపోతుంది. ఈ రోమాల నుంచి వచ్చే మలినాలు, క్రిములు చనిపోయి ఉంటాయి కదా, అవి శుద్ధి అయితే కదా గురుజీ? శుద్ధి అవుతాయి. ఇంకా అంతేనా? స్నానం యొక్క ఉద్దేశం చాలా ఉంది, ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు ఇదంతా వింటుంటే? అంటే స్నానం చేయడం మాకు రాదా అనిపిస్తుంది. స్నానం కూడా తెలియదు అంటే తెస్తాను. స్నానాలు అసలు ఎన్ని రకాలు చెప్పండి? స్నానం రకాలు చెప్పండి. దేవతా స్నానం, ఋషుల స్నానం, దేవతా స్నానం, రాక్షసులు గురూజీ. మంగళ స్నానం, అభ్యంగ స్నానం. అవి కావు, మానవులు, దేవతలు, ఋషులు, రాక్షసులు. ఇవి స్నానం గురించి ఒక పుస్తకం రాయండి. ఇక స్నానం పిహెచ్డి, స్నానం గురించి పిహెచ్డి రాయండి ఒకటి. ఇవన్నీ మనకు అనిపిస్తుంది కానీ ఇది వాస్తవం. ఇది స్నానం గురించి కూడా స్నానం శాస్త్రం ఉంది. మన ఋషులు మహర్షులు ఇవన్నీ విషయాలు చాలా లోతుగా, క్షుణ్ణంగా, విపులంగా చెప్పినారు. కేశాలంకరణ గురించి ఇప్పుడు రకరకాల ఈ డిజైన్లో వేసుకుంటారు కదా వెంట్రుకలు, అలంకరణ. కేశాల శాస్త్రం ఉంది మనది, ఇది ఋషులు రాసిన శాస్త్రమే. ఉదాహరణ చెప్తున్నాను, అటువంటి ఎన్నో ఉన్నాయి. చివరికి ఒక మాట చెప్తున్నాను, మీరు మీ జీవితాలను మీ ఇష్టం వచ్చినట్టు మీరు నడిపించుకోవాలి, కానీ ఎవరు నడిపించకూడదు. మీ జీవితం మీ చేతులు ఉండాలి, మీ ఆరోగ్యం మీ చేతులు ఉండాలి, మీ శరీరం మీ చేతులు ఉండాలి. లేకపోతే ఎవరో నడిపిస్తున్నారు, వారు నడిపిస్తే మీరు నడుస్తున్నారు. మీకు బుద్ధి ఉన్నట్ట లేనట్ట? ఎవరో నడిపిస్తే నడిస్తే మనకు బుద్ధి ఉన్నట్ట? సొంత బుద్ధి ఉందా?
సొంత బుద్ధి ఉందా? తిడుతున్నా అనుకోకండి, మీకు సొంత బుద్ధి ఉందా? మాట్లాడండి. మౌనం అంగీకారమా? అంటే మాకు నిజంగానే లేనట్టే గురుజీ. అంటే మా అంతే సొంతంగా గురూజీ. కొన్ని కొన్ని నిర్ణయాలు మాత్రమే, కొన్ని పనులు మాత్రమే తీసుకోగలం. మా సొంతంగా చేయగలుగుతాం. మీ దినచర్యను ఎవరు నడిపిస్తున్నారు? మీరు మేమే. ఉదయం లేచి నుంచి మా పడుకునే వరకు దినచర్య మిమ్మల్ని ఎవరు మేము నడిపిస్తున్నారు? ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? దినచర్య మేమే గురుజీ. మీరు ఉదయం లేచి ఏం తినాలి, ఏం చేయాలి, ఎప్పుడు ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు అని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? మాకు మేమే గురూజీ. మేమే గురుజీ. టీ టీ తాగే వాళ్ళు మీకు మీరే టీ తాగుతున్నారా? మనసు మానేస్ట్ గురుజీ. మందు టాబ్లెట్లు వేసుకున్న వాళ్ళు మీ ఇష్టంతో టాబ్లెట్లు వేసుకుంటున్నారా? ఆ టాబ్లెట్లు తినకముందు ఎన్ని, తిన్న తర్వాత ఎన్ని, ఏ టాబ్లెట్ ఎప్పుడు అని ఎవరు చెప్పారు? డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి ఫాలో అవుతుంది. ఏం తినాలి, ఏం తినకూడదని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఏ డాక్టరు? ఏ దేశం డాక్టరు? మీ ఇంటి డాక్టరా? మీ రోగాలను దూరం చేసే డాక్టర్, రోగాలు తెచ్చే డాక్టరా? కొత్త కొత్త రోగాలు నింపే డాక్టరా? గమనించండి, మిమ్మల్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? టీలు ఒకప్పుడు ఉన్నాయా? ఈ బీర్లు విస్కీలు ఒకప్పుడు ఉన్నాయా మన దేశంలో? ఈ విధానాలు ఉన్నాయి ఒకప్పుడు? డాక్టర్లు పెరుగుతున్నారు. డాక్టర్లు పెరిగినప్పుడు, హాస్పిటల్ పెరిగినప్పుడు, పెద్ద పెద్ద హాస్పిటల్ పెరిగినప్పుడు రోగాలు తగ్గాల పెరగాల? పేషెంట్లు తగ్గాల పెరగాల? చెప్పారు. పేషెంట్ పేషెంట్ పెరుగుతున్న తగ్గాలి, కానీ ఆహారము విషాహారం తింటున్నారు కాబట్టి రోగాలు వస్తున్నాయి కదా గురుజీ. విషారం ఏమని ఎవరు చెప్తున్నారు? ఎవరు ఇస్తున్నారు? రుచికి మరిగి వీళ్ళు జంక్ ఫుడ్ చాలా మందికి అది అలవాటు అయిపోయింది. అలవాటు హోటళ్లలో ఎవరు చేస్తున్నారు? మనుషులా, పశువులా? మనుషులు అలవాటు మనుషులు మనకు అలవాటు చేస్తుంది ఈ మనుషుల, పశువులా? మనుషులే గురుజీ. ఆ మనుషులు ఎవరు? మనమే కదా. ఆ మనుషులు ఎవరు? ఈ పిజ్జాను తయారు చేసింది ఎవరు? ఈ బర్గర్లు తయారు చేసింది ఎవరు? వాళ్ళు మనుషులే. ఏ దేశం వాళ్ళు? ఈ పిజ్జాలు బర్గర్ తయారు చేసింది ఎవరు? మన దేశం వాళ్ళు. మీకు చాలా విషయాలు తెలియదు. ఎంత మాకులు అంటే, ఇప్పుడు కివి తింటున్నారా మీరు? అవకాడో తింటున్నారా? ఓట్లు తింటున్నారా? విదేశీ లేదు గురు. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, బ్లాక్ బెర్రీలు తింటున్నారా ఇష్టంతో, గొప్ప గ్రేట్గా చెప్పుకుంటూ? అర్థం కావట్లేదు, మీకు తెలియట్లేదు. అవి మాకేం తెలియవు గురుజీ. డ్రాగన్ ఫ్రూట్ అంటే తెలుసుగా పేరు? ఎందుకు తెలుసు. చెప్పుకుంటారు? మేము డ్రాగన్ ఫ్రూట్ తిన్నాం, మేము అవకాడో తిన్నాం, మేము అవి తిన్నాం, కివీలు తిన్నాం చెప్పుకుంటారు కదా, గ్రేట్గా. ఆ, సరే, సోయాబీన్ తింటున్నారా? సోయాబీన్ లేదు గురుజీ. సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారా? సన్ఫ్లవర్ వాడుతున్నాం గురుజీ. ఎవరు వాడాలి? అది మనుషులు తినేది. అది ఒకప్పుడు తిన్నారా మనుషులు? సోయాబీన్ ఉందా ఈ దేశంలో? ఒకప్పుడు పందులు తినేది అది. దాన్ని ప్రచారం చేసి పెట్టగానే మీరు తింటున్నారు. మీ జీవితం మీ చేతులు లేదు, మీ దినచర్య మీ చేతులు లేదు, మీ ఆహారం మీ చేతులు లేదు, మీ మనసు మీ చేతులు లేదు, అసలు ఏమీ లేదు. ఎవరో నడుస్తున్నారు. ఇది ఒక పెద్ద కుట్ర ఉంటుంది, తెలియదు. చాలా డీప్ విషయం ఇది, బాగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇదంతా ఎవరో నడిపిస్తే మనం నడుస్తున్నాం, ఎక్కడో ఉండి వారు నడిపిస్తున్నారు. ఉదయం మనం ఏం తినాలి, ఏం తినకూడదు, మీకు ఏ రోగాలు వస్తాయి వాళ్ళు ముందే చెప్పగలుగుతారు. ఈ ప్రాంతంలో ఇప్పుడు నిజామాబాద్ ఏరియాలో ఎంతమంది పేషెంట్లను తయారు చేయాలి? ఒక్కరోజు తయారు చేసేస్తారు. ఒక్కరోజులో 1,000,000 మంది తయారు చేయొచ్చు. తెలుసా రహస్యం? నిజామాబాద్ ఈ ఏరియాలో ఒక రోజులోనే 1,000,000 మంది, ఈ నిజామాబాద్ జిల్లా, ఈ 2-3 జిల్లాలు అనుకోండి, లేదా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏదైనా కానీ, ఒక్క రోజులోనే 1,000,000 మంది పేషెంట్ తయారు చేయొచ్చు. చెప్పండి ఎట్లా తయారు చేస్తారో? అది తెలుసా విషయం మీకు? బీపీ పేషెంట్ అంటే బీపీ పేషెంట్ తయారైపోతారు తెల్లారేసరికి. షుగర్ పేషెంట్ తయారైపోతారు. ఎలా చెప్పండి? ఆహారాలు తినేదాన్ని బట్టి తయారైపోతారు. ఆహారం లేదు, మిమ్మల్ని తయారు చేసేస్తారు అంతే. రేపు ప్రొద్దున తెల్లవారుసరికి 1,000,000 మంది పేషెంట్లు తయారవుతారు, బీపీ పేషెంట్లు. ఆ రాసింది తెలుసా మీకు? తెలియదు. బీపీ ఎంత ఉంటే నార్మల్ చెప్పండి, అది చెప్పండి. సరే, బీపీ ఎంత ఉంటే నార్మల్?
120. తర్వాత మినిమం 80 120. 120/8. 120/8. ఒకప్పుడు ఎంత? ఒకప్పుడు చెప్పండి, ఒకప్పుడు ఎంత ఉండేది? షుగర్ ఎంత ఉండాలి? ఇప్పుడు ఎంత ఉంది? ఎంత ఉంటే పేషెంట్? ఈ నంబర్లు సెట్ చేసింది ఎవరు? 120/80 లేదా 140/80. ఒకప్పుడు 140/100 అనుకుంటా. ఒకప్పుడు బీపీ అంటే 140/100. గమనించండి. 120 అనగానే ఎంత అయిపోయింది? 140 కాదు, 140 ఉంటే కూడా నార్మల్. అప్పుడు 140 ఉంటే నార్మల్, పేషెంట్ కాదు. ఇప్పుడు 120 అనేసరికి ఏమైపోయింది? ఇంతకుముందు 130 ఉన్నా పేషెంట్ కాదు, 139 ఉన్నా పేషెంట్ కాదు, 140 ఉన్నా పేషెంట్ కాదు. ఇప్పుడు 120 ఉంటే, 121 ఉంటే కూడా 160 ఉంటే బీపీ ఉంది. అది గమనించండి. ఇప్పుడు ఏమవుతుంది? ఈ నంబర్లు ఎవరు సెట్ చేస్తున్నారని, ఈ రేంజ్ మ్యాక్సిమం మినిమం అదెవరు చెబుతున్నారు? మీరా? మీరా? మీరు కాదు కదా. ఇప్పుడు పేషెంట్ అయిపోయినట్టే. ఇప్పుడు నా బీపీ ఇప్పుడు నాది 130 ఉంది అనుకోండి, నేను పేషెంట్ నేనా? ఒకప్పుడు 140 కదా, అది నాకు 130 ఉంది. ఇప్పుడు అంటే పాత పద్ధతి ప్రకారంగా నేను పేషెంట్ కాదు, కొత్త లెక్క ప్రకారం నేను పేషెంట్. ఇప్పుడు అయిపోయిందా పేషెంట్? ఇలా నాలాగా ఎంతమంది పేషెంట్ అయిపోతారు ఒక నంబర్ చేంజ్ చేయడం వల్ల. అలాగే షుగర్ కూడా అంతే. షుగర్ మీకు ఉందంటే ఉంది, లేదంటే లేదు. బీపీ మీకు ఉందంటే ఉంది, లేదంటే లేదు. ఆ రిపోర్ట్లో ఉంటే ఉన్నట్టు, లేకుంటే లేనట్టు. అర్థం చేసుకుంటున్నారా? ఏమైనా బుద్ధి ఉందా? రిపోర్ట్లో వస్తే మీకు బీపీ ఉన్నట్టు, రిపోర్ట్ లేకపోతే మీకు నిజంగా బీపీ ఉండి కూడా రిపోర్ట్ రాకపోతే బీపీ లేనట్టే మీకు. అంతే కదా? అంతేనా? ఒప్పుకోండి. ఒకవేళ యంత్రం పనిచేయక అది తప్పుడు లెక్క చూస్తే మనకు బీపీ ఉన్నట్ట, బీపీ లేనట్ట. రిపోర్ట్ తప్పైంది అనుకోండి, నిజంగా మీకు బీపీ లేదు, రిపోర్ట్ తప్పుంది, ఒకసారి 200 వచ్చేసింది అనుకోండి, అంటే మీకు బీపీ ఉన్నట్ట. నిజంగా బీపీ లేదు కానీ రిపోర్ట్లో 200 వచ్చింది, అప్పుడు మీకు బీపీ పెరుగుతుంది. నిజానికి ముందు బీపీ లేదు, తర్వాత బీపీ పెరుగుతుంది. నిజం గురించి మీరు గమనించండి. ఆ రిపోర్ట్లు చూసి మీరు రిపోర్ట్లు చెప్పుకుంటున్నారు, కానీ మీ పరిస్థితి మీరు చెప్తున్నారా? నాకు ఇలా అనిపిస్తుంది, నాకు భయం అనిపిస్తుంది, నాకు వీక్నెస్ అనిపిస్తుంది, నాకు నీరసం ఉంది. ఇది కదా మీ లక్షణాలు మీరు చెప్పాలి కదా రిపోర్ట్లను బట్టి. ఇదంతా ఎవరు నడిపిస్తున్నారు? ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? మెడికల్ మాఫియా, డ్రగ్ మాఫియా, మెడికల్ మాఫియా, పెద్ద వ్యాపారం. అదే కాదు, రాజకీయ వ్యాపారం. రాజకీయాలు కూడా అట్లే ఉంటాయి. వెనక నుండి నడిపించేవారు నడిపిస్తుంటారు, మీకు తెలియట్లేదు. పరోక్షంగా ఇండైరెక్ట్ నడిపించేవారు ఉంటారు, రాజకీయాలు కూడా. ఇవన్నీ ఉన్నాయి. ఇదంతా గమనించాలి, పట్టుకోవాలి, బాగా అర్థం చేసుకోండి. లేకపోతే కొట్టుకుపోతాం. మీరు ఎన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినా, ఎన్ని యజ్ఞయాగాలు చేసినా, ఈ రాష్ట్రం ఎదుటి వాళ్ళ యొక్క కుట్రలు అర్థం చేసుకోకపోతే మీరు కొట్టుకుపోతున్నారు, కొట్టుకుపోయారు కూడా. ఎదుటి వారి యొక్క కుట్రలు, శత్రువులు అంటే వారి సుఖాల కొరకు, వారి లాభాల కొరకు చేస్తున్నారు. రోగాలు ఎందుకు వస్తున్నాయి? ఆహారం సరిగా వస్తుంది. మరి అటువంటి ఆహారం ఎందుకు తయారు చేస్తున్నారు? సారా మంచిది కాదు కదా, సిగరెట్ మంచిది కాదు కదా. అది ఉత్పత్తి చేయడానికి ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు? అది తప్పు కదా, దానికి పర్మిషన్ ఇవ్వద్దు కదా. తయారు చేయడానికి పర్మిషన్ ఎందుకు ఇస్తారు? పర్మిషన్ ఇవ్వకండి, నిషేధం. లైసెన్స్ ఇవ్వద్దు, తయారు చేయడం అనుకోవాలి. ఈ గుట్కాలు కానీ, సిగరెట్ కానీ, సారా కానీ, తంబాకు కానీ, ఏవైనా కానీ, ఇదంతా కూడా వెనుక నుంచి నడిపించేవారు నడిపిస్తారు. ప్రపంచమంతా వారి మాట వింటుంది. ఇది కట్టుకోండి. అందుకే ప్రపంచం చెప్పినట్టు కాకుండా పరమాత్మ చెప్పినట్టు వినండి. మీ లోపల మీ మనసు ఏమంటుంది, అసలు ఆత్మగా మీరేమనుకుంటున్నారు, అది పట్టుకోండి. మీకు నిజంగా ఆకలిస్తే తినండి, ఆకలి లేకుండా టైం కానీ తినమంటారు, టైం అనేది తినండి. ఖమ్మం ఉంది తినండి, ఖమ్మం ఒకటి తినాలా? స్పెషల్ ఈరోజు స్పెషల్ అనగానే తినాలా? జరుగుతుంది అదే కదా. ఈరోజు స్పెషల్ వంటకం తినండి. ఇక ఇష్టం లేకున్నా
జీర్ణం కాకుండా, ఆకలి లేకున్నా, అనుకూలంగా కాకుండా తినడమే స్పెషల్ కదా పండగ. ఇవన్నీ గమనించండి. ఇక్కడ కర్మ జ్ఞానం అనేది ఇదే. కర్మ చేస్తున్నా కానీ జ్ఞానంతో, బుద్ధిపూర్వకంగా చేయడం లేదు, వివేకంతో చేయడం లేదు. అందుకే వారు వీరు చెప్పినట్టు వినకండి. మీ లోపల మీకు కూడా చెప్తుంటాయి, అంటే భగవంతుడి ప్రేరణ ద్వారా వస్తుంటుంది. అది కూడా ఎప్పుడైతే మీరు సాత్వికంగా ఉంటారో, సమర్పణ చేసుకుని ఉంటారో, భగవంతుని యొక్క ప్రేరణ వినగలిగితే, ఆ ప్రేరణ పట్టుకోగలిగితే చాలా విషయాలు మీకే తెలుస్తాయి. ప్రయత్నం చేయండి, తెలుసుకునే ప్రయత్నం చేయండి, కొట్టుకుపోకండి. లేకపోతే ఎంత ప్రయత్నం చేసినా లాభం లేదు. మీరు ఎన్ని మందులు వాడినా, ఎన్ని ఆపరేషన్ చేసుకున్నా చివరికి పోక తప్పదు. నిజానికి మందులు వాడకుండా ఉంటే ఇంకెక్కువ రోజు జీవిస్తారు. రాసి పెట్టుకోండి. మీరు డాక్టర్ చూపించుకోకుండా ఉంటే ఎక్కువ రోజు జీవిస్తారు, కొత్త రోగాలు రావు. డాక్టర్ చూపించుకుంటే కొత్త రోగాలు వస్తే తొందరగా పోతున్నారు. ఇది నా మాట కాదు, డాక్టర్ చెప్పిన మాటే, అనుభవం ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఎప్పుడైతే డాక్టర్ చూపించుకుంటామో అన్ని మొదలవుతాయి. బీపీ, షుగరు, అన్నీ, ఈ హార్ట్లు, కిరణొప్పులు తయారవుతాయి, కిడ్నీ సమస్యలు తయారవుతాయి, అన్నీ తయారవుతాయి. చివరికి క్యాన్సర్ కూడా వస్తాయి. చివరికి పోతాం. భయపెట్టాలి. భయపడితే ఇంకేముంది, పోయినట్టు కదా. మనుషులు రోగాలతో చనిపోవడం తక్కువ ఉంటుంది, భయంతో పోవడం ఎక్కువ ఉంటుంది. ఓం నమస్తే గురూజీ. క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది గురూజీ అసలు? సందర్భం ఏంటి, ఏం మాట్లాడుతున్నామ్మా, మీరేం అడుగుతున్నారు? సందర్భం అది కాదు. చెప్పే విషయం వినండి. చెప్పే విషయం ఏంటంటే, మీరు మీ లోపల పట్టుకోండి, భగవంతుని పట్టుకోండి. అది సందర్భం, ఇది వినండి. నిజానికి బీపీ లేదు, షుగర్ లేదు, ఏది లేదు. మంచి డాక్టర్, మీకు పరిచయం ఉన్న డాక్టర్, మంచి డాక్టర్ని అడగండి, వాళ్ళు చెప్తారు. బీపీ అంటే ఏమిటో, షుగర్ అంటే ఏమిటో తయారు చేసింది, అదంతా క్రియేటెడ్. అటువంటి ఎన్నో రోగాలు తయారు చేసి పెడతారు. మనకేం తెలుసు, బీపీ అంటే, షుగర్ అంటే తెలుసా, పేరు తెలుసా? వాళ్ళు చెప్తున్నారు, మనం వింటున్నాం. జాండీస్ పోయింది, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అని చెప్తున్నారు. కొత్త పేరు పెడతారు. పాత రోగం నిజానికి కొత్త పేరు పెట్టేసరికి భయం వేస్తుంది మనకు. ఎయిడ్స్ అని రోగం వచ్చింది, విన్నారు కదా, తెలుసుగా, పేరు విన్నారు కదా, ఎయిడ్స్ అనేది. ఇప్పుడు ఎయిడ్స్ పేరు వస్తుందా బయట? ఎందుకు రావట్లేదు ఇప్పుడు? ఆ పేరు ఎందుకు లేదు? అంటే ఆ పేషెంట్ లేరా, ఆ రోగం లేదా? ఇప్పుడు పోయిందా ప్రపంచం నుంచి రోగం? ఎయిడ్స్ పోయిందా? ఎయిడ్స్ అంటే ఏం చెప్తారా? చెప్పండి. ఏఐడిఎస్ చెప్పండి. ఏ అంటే ఏంటి, ఐ అంటే, డి అంటే, ఎస్ అంటే ఏంటి చెప్పండి. దాంట్లో మీనింగ్ ఉంది, అందుకే అడుగుతున్నాను. చెప్పండి. ఏ అంటే, ప్రభు గారు, ఏ అంటే ఏంటి? గుర్తు రాలేదు గురూజీ, ఏదో డిసీజ్ అంటారు అంతే. చూసారా, దాని పేరు కూడా మర్చిపోయారు. ఇప్పుడు ఏ అంటే ఏంటి, ఐ అంటే ఏంటి, డి అంటే ఏంటి? ఎవరికైనా గుర్తుంటే చెప్పండి. అక్వైర్డ్ చెప్పిన ఒకటి. ఐ అంటే ఇమ్యూనో చెప్పండి, 2 అయిపోయినాయి. 3 చెప్పండి. డి గుర్తుకు రాలేదా? అక్వైర్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్, ఏఐడిఎస్ అంటే ఏమర్థమైంది? ఇమ్యూనిటీలో డిఫిషియన్సీ. పెద్ద జోక్ అది నిజానికి ఎయిడ్స్ అనేది. ఐడి ఇమ్యూనో డిఫిషియన్సీ అంటే ఇమ్యూనిటీలో డిఫిషియన్సీ, లోపం, రోగ నిరోధక శక్తిలో లోపము. అక్వైర్డ్ అంటే ఇంత అంత ఉండకపోవడం అన్నమాట. సరైనటువంటి ఇమ్యూనిటీ లేకపోవడం, లోపం. ఇప్పుడు ఏమర్థమైంది చెప్పండి? ఎయిడ్స్ అంటే ఏమర్థమైంది? చెప్పాను కదా, ఇమ్యూనిటీ లోపం అని. అది రోగం, అర్థమవుతుందా? ఇమ్యూనిటీ పెంచుకుంటే రోగం ఉండదు. అంతే. మరి అయిపోయిందా? ఇమ్యూనిటీ ఉంటే రోగం లేదు. ఇది అర్థం. ఇలాగే ఉంటాయి. ఎయిడ్స్ అయినా కానీ భయపడ్డారు, ఎందుకు చనిపోయారు కూడా, భయంకరం అప్పుడు. అలాగే ఈ కరోనా, ఇటువంటిది కూడా అదే. కరోనా కూడా అటువంటిదే.
ఇది కూడా జోకే. వైరస్ ఎప్పుడు ఉంటుంది? కరోనా వైరస్ ఎప్పుడు ఉంది? వైరస్ లేకుండా ఏది ఉంది? వైరస్ లేకుండా ఏ రోజు ఉండదు. ఇప్పుడు కూడా కరోనా దానికి సంబంధించిన వైరస్ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. వైరస్లు ఎప్పుడు ఉంటాయి? ఎండాకాలం ఉండే వైరస్ వేరుంటాయి, చలికాలం వేరుంటాయి, వర్షాకాలం వైరస్లు వేరుంటాయి. భయపడేది ఎందుకు? భయపెట్టి వ్యాపారం చేయడం తప్ప దాంట్లో మీరు కొట్టుకుపోతున్నారు అమాయకంగా. అందుకే బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి. భగవద్గీత యొక్క ముఖ్యంగా ఉద్దేశం ఇదే, జ్ఞానంతో పని చేయండి, జ్ఞానంతో కర్మ చేయండి. అర్థమవుతుందా? కొట్టుకుపోకండి. వింటున్నారా? వింటున్నాను గురుజీ. కొట్టుకోవాలంటే కొట్టుకోమండి, మీ ఇష్టం. కానీ గురుజీ జరిగే అంత అయోమయంగా ఉంది గురించి. కర్మాన్ని పట్టుకోవాలి. బుద్ధి ఉంది కదా మనకు, భగవంతుడు ఇచ్చినటువంటి బుద్ధి ఉంది. మరి ఎందుకు అవుతున్నాయి ఇవన్నీ? ఈ శాస్త్రాలు, ఈ భగవద్గీత, ఇవన్నీ ఎందుకు? దీని కొరకు కదా. దీని కొరకు కదా. అర్థం చేసుకోండి, తొందరపడకండి. సరేనా? బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ముగించేద్దామా? ఏమనంటే రేపు అడగండి. హోంవర్క్ చేయట్లేదు, హోంవర్క్ మర్చిపోతున్నారు. మీ హోంవర్క్, సొంత హోంవర్క్ లోపల పని చేయండి, ఇన్నర్ వర్క్ చేయండి. ఆన్లైన్ వల్ల అంత ఆగం అయిపోయారు. ఆన్లైన్ లేకుంటే అర్థమయ్యేది ఎన్నో విషయాలు. ఆన్లైన్ మానేద్దామా? ఆన్లైన్ మానేద్దామా? వద్దు గురించి ఆన్లైన్ అయితే. ఎందుకొద్దు? ఏం లాభం లేదు, మీకు తెలియట్లేదు. అంటే ఒక్క రోజు అంటే పర్వాలేదు, కానీ అన్ని రోజులు ఉండలేము. ఆన్లైన్ వల్ల ఏం లాభం ఉందమ్మా? ఆన్లైన్ మరి స్కూల్లో కాలేజీలు ఎందుకు నడుస్తున్నాయి? ఆన్లైన్ నడిపిస్తే అయిపోతుంది కదా. మరి ఇది కూడా క్లాసే కదా. ఇంకా ఎన్ని రోజులు? ఇప్పుడు కరోనా ఉందా ఏంటి? కరోనా పోయింది కదా. కరోనా కాదు, కర్మబంధనం ఉన్నాం కదా గురుజీ. మీరు ఏమైనా ఉండండి, బంధనం నుంచి బయటకు రావడం కోసం కదా. దీనివల్ల ఇంకా బంధనం ఎక్కువైపోతుంది, ఇంట్లోనే ఉండిపోతున్నారు కదా. అవునవును. సోమరులు అయిపోతున్నారు, పిరికి వాళ్ళు అయిపోతున్నారు, బయటకు వెళ్ళలేకపోతున్నారు. బయటకు వెళ్ళిన వ్యవహారం రాకుండా పోతుంది. బయటకు వెళ్తే ఎలా మాట్లాడో కూడా తెలియకుండా పోతుంది. ఒక రకం భయం వస్తుంది, తెలుసున. ఇంట్లో ఉండి బయటకు వెళ్తే ఎలా కష్టం అనిపిస్తుంది. వ్యవహారం రాదు, మనుషులతో కలవడం లేదు కదా. ఎండంటే భయం, చలి అంటే భయం, వానంటే భయం, దుమ్మంటే భయం, మనుషులంటే భయమే. అమ్మో 10 మంది, అక్కడ అంతమంది ఉంటారా? ఇంట్లో అంతమంది ఉండరు కదా. రోజు అల్లరి అనిపిస్తుంది, అశాంతి అనిపిస్తుంది. బయటకు వెళ్తే గందరగోళం అనిపిస్తుంది. ఉండలేం, బయట తట్టుకోలేం, బ్రతకలేము, కష్టం. పంజరం ఉన్న పక్షి వదిలిపెట్టేస్తే మళ్ళీ పంజరం లోపలికి వస్తుంది. అది అట్లా ఉంటుంది. పంజరం దాటి పొమ్మని చెప్పేసి స్వేచ్ఛ వదిలేస్తే పక్షి ఇంకా పంజరం లోపలికి వస్తుంది. అది అలా ఉంటుంది. ఆన్లైన్ వద్దు కదా. ఎవరికి దేశం తినడం లేదు, నష్టం బాగుంది, చాలా నష్టం ఉంది. అందుకే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనుషులు చాలా దూరం అయిపోయారు. అంటకుండా, ముట్టకుండా, కలవకుండా అన్నీ ఆన్లైనే, అంత ఆన్లైనే. పెళ్ళి ఆన్లైనే. పెళ్ళి కూడా ఆన్లైన్ చేసుకుంటారా? వరుడు అక్కడ, వరుడు ఒక దేశం, వధువు ఒక దేశంలో. ఆన్లైన్ చేసుకుంటే అయిపోతుంది కదా. అన్నీ ఆన్లైనే. ఇదే అది నెక్స్ట్ స్టేజ్ గురుజీ. నెక్స్ట్ స్టేజ్ కాదు, స్టార్ట్ అయిందమ్మా. అంత్యక్రియ అయింది కదా. అంత్యక్రియ స్టార్ట్ అయిపోయింది. అమ్మ చనిపోతే, నాన్న చనిపోతే కూడా లైవ్ పెట్టేసేయండి. లైవ్ అక్కడ చూసుకుంటుంటాడు కొడుకు, కోడలు లేదా కూతురు. అమ్మ అంత్యేష్టి. అది స్టార్ట్ అయిందిలే, కానీ పెళ్ళిళ్ళు పెళ్ళి కూడా స్టార్ట్ అయిపోయింది. అది కూడా
అక్కడ అది కూడా స్టార్ట్ అయిపోయింది. అంటే మనకు కనిపించట్లేదు కానీ అది కూడా స్టార్ట్ అయింది. అంత ఆన్లైనే. పిల్లలు కూడా ఆన్లైనే, నమస్తే సార్. పెంచడం ఆన్లైనే, ఇదే గురించి. పెంచడం ఆన్లైనే, పేషెంట్ ఆన్లైనే, డాక్టర్ ఆన్లైనే. డాక్టర్ పేషెంట్ ఆన్లైన్ వచ్చేసింది కదా, ఇంకేం మిగిలినట్టు ఇక. మనం ఆన్లైనే. ఆన్లైన్ మానుకోండి, ఇన్లైన్కి రండి. ఆన్లైన్ మానుకొని ఇన్ లైన్. అర్థమవుతుందా భాష? ఆన్లైన్ మానుకొని ఇన్ లైన్కి రండి. వస్తారా? వస్తాం గురుజీ. లేదు ఆఫ్లైన్, మొత్తం లైన్ ఆఫ్ చేసేస్తే అయిపోతుంది. ఇంక లైన్ లేదు, ఇంకా ఏ లైన్ లేదు, ఏ లైన్ లేకుండా ఆఫ్లైన్. ముందర ఇన్ లైన్లో ఉండండి, లోపల లైన్లో ఉండండి, పట్టుకోండి, భగవంతుని పట్టుకునే ప్రయత్నం చేయండి. నేను ఊరికి అనడం లేదు, చాలా ఆలోచించి మాట్లాడుతున్నాను. ఇవన్నీ మొత్తం నా మాటలే కావు, ప్రపంచంలో మేధావులు ఆలోచించి చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా. మీకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి, అమాయకం ఉన్నారు. ప్రపంచంలో కొందరు బుద్ధిమంతులు మంచి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ప్రపంచం ఎటు వెళ్తుంది, ఏం జరుగుతుంది, ఇంకా ఎన్ని తరాల్లో ఈ ప్రపంచం పనికి రాకుండా పోతుంది అంటే మానవుడుగా ఉండకుండా పోతున్నాడు. మానవ జాతి అసలు ఇది ఒక ప్రాణి, ఇటువంటి ప్రాణి ఉంటుందా? ఒక వింత. నిజానికి ఎంత వింత అంటే ఏ ప్రాణి కూడా ఇంత నష్టపోవడం లేదు, ఇంత నాశనం కావడం లేదు. క్రిములు, కీటకాలు, దోమలు, ఈగలు కూడా వాటి జాతిని కాపాడుకుంటున్నాయి, రక్షించుకుంటున్నాయి. కానీ పెద్ద వింత ఏంటంటే మానవుడు తన జాతిని రక్షించుకోలేకపోతున్నాడు. మీరు చెప్పండి, మీ వంశాన్ని మీరు కాపాడుకుంటున్నారా? మీ ఇంటిని కాపాడుకుంటున్నారా? మీ గోత్రాన్ని? నిజం చెప్పండి, మీ గోత్రం కాపాడుకుంటున్నారా మీరు? అంటే మీ వంశం పోతున్నట్టే కదా. గమనించండి, వంశం నిలబడడం లేదు, మీ ఇంటి పేర్లు ఉండట్లేదు, మీ గోత్రం ఉండట్లేదు. ఏమైనా అర్థం చేసుకుంటున్నారా? కళ్ళు మూసుకున్నారా? ఏ మత్తులో ఉన్నారు అనుకుంటున్నాం? ఒకటేంటి తరాలే, గోత్రాలు లేవు, వంశం లేదు, ఇంటి పేరు లేదు. మన వారసులు అనుకుంటున్నాం, మన వారసులు ఎవరు ఉండరు ఇక. మనవాడు లేడు, మనవరాలు లేదు, ఎవరు లేరు. వాళ్ళెవరో మనం ఎవరో. జాగ్రత్త జాగ్రత్త. ఎంత భయపెట్టడం కాదు, ప్రపంచంలో జరుగుతున్న విషయాలు మీకు కొంచెం ఇండైరెక్ట్ చెప్పడం జరిగింది. డైరెక్ట్ తెలిసి మీరు ఆశ్చర్యపోతారు, బాధపడతారు కూడా. అటువంటి ఎన్నో భయంకరంగా వికృతులు ఉన్నాయి ప్రపంచంలో, చాలా వికారాలు ఉన్నాయి, జరుగుతున్నాయి. వినాశకాలే చెప్పండి, విపరీత బుద్ధి. అది మాట కాదు, నిజమే. ఇప్పుడున్న స్థితి అదే. బుద్ధులు విపరీతమైనాయి, వికారాలు పెరిగిపోతున్నాయి. చివరికి ఏమవుతుందో చెప్పడం కష్టం. అంటే మన తరం కొందరు నయం, మన పిల్లలు కొందరు నయం, వాళ్ళ పిల్లలు చెప్పడం కష్టం. ఇక మన పిల్లలు కొందరు నయమే, వాళ్ళ తరాలు అంటే మన పిల్లల మనవలు అనుకోండి. మన పిల్లల మనవలు ఆశ లేదు, మన పిల్లల వరకు పర్వాలేదు, తర్వాత కష్టమే. ఏముండవు, జాగ్రత్త. శుభం. ఏమైనా మిగిల్చాలంటే ఏమైనా ఆశ ఉందంటే మనతోనే ఆశ ఉంది. ప్రపంచానికే మనమే. గొప్పలు చెప్పుకోవడం కోసం చెప్పట్లేదు నేను. ఎవరికి ఏం అర్థం కావట్లేదు అట ప్రపంచంలో, ఏం చేయాలో తోచక, ఎక్కడ వెళ్ళాలి, ఏం చేయాలని అర్థం కాక చాలా సతమతం అవుతున్నారు మేధావులు. ఈ ప్రపంచం ఎలా రక్షించాలి, ముఖ్యంగా మానవ జాతిని ఎలా కాపాడాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఏం తోచట్లేదట. తెలుసుకునే ప్రయత్నం చేయండి, ఎంత ప్రయత్నం చేస్తున్నారు. ఏమైనా మిగిలితే మనమే. వైదికంగా ఉన్నవారే మిగులుతున్నారు, ఇంకెవరు మిగిలరు ప్రపంచంలో. గుర్తుంచుకోండి, ఎవరు మిగిలరు, మనం మిగులుతున్నాం.
భగవంతుని వైదికంగా పట్టుకున్న వాళ్ళు, అది కూడా ఆ మాతాలు ఈ మాతాల వాళ్ళు కాదు. ఆశా గీష ఉంటే మనతోనే ఆ మార్గంలో ఉన్నాం. తక్కువ అంచనా వేసుకుంటున్నారు. ఈ మాటలు ఊరికే అనట్లేదు, నా మాటలు కూడా కాదు, కొందరు అన్న మాటలు అంటున్నాను. సరేనా, ముగించేద్దాం. కృష్ణ వారు ఎప్పుడో చెప్పినారు, ఋషుల మహర్షి ఎప్పుడో అన్నారు, ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇంకా లోతుగా వెళ్తే ఇటువంటి వాటి కూడా సమాధానం భౌతికత కూడా ఉంది. ఋషుల మహర్షులు శాస్త్రాల్లో, ఉపనిషత్తుల్లో, దర్శనాల్లో ఎలా రక్షించుకోవాలి, ఇదే విధానం. రక్షించుకునే విధానం ఇదే. ధర్మో రక్షతి రక్షిత. సింపుల్గా తీసుకుంటామా ఆ వాక్యాన్ని? ధర్మం అంటే ఏమిటి తెలుసుకోండి, ధర్మాన్ని ఆచరించండి, అదే మనం రక్షిస్తుంది. కాపాడేది భగవంతుడు, మనుషులు కాదు, ప్రపంచం కాదు. ఆశించకండి ప్రపంచం కాపాడుతుందని. చివరి మాటని ఎప్పుడు చెప్పేది అదే, ఎవరు రారు, ఏది రాదు, ఎవరు కాపాడరు, ఏది కాపాడదు, ధర్మం తప్ప, పరమాత్మ తప్ప. ఓం శుభం. ముగించేద్దాం. ఆసనం మార్చుకోండి. నడుమ, వీపు, మెడ, తలని ఉంచుకోండి. కళ్ళు మూసుకోండి. మరణ చింతన చేసుకోండి, గుర్తు చేసుకోండి. జాగ్రత్త ఉండే ప్రయత్నం చేయండి. స్వతంత్రంగా ఉండాలి. మీ జీవితం మీ చేతులు ఉండాలి, మీ దినచర్య మీ చేతులు ఉండాలి, మీ మనసు మీ చేతులు ఉండాలి. ఈ భావనతో కళ్ళు మూసుకోండి. దీర్ఘ శ్వాస. ఓంకారం 3 సార్లు. ఓం. శాంతి శాంతి శాంతి.